ఫ్యామిలీ తోటి ఎంత త్యాగం సార్ అది. సో చూడండి, ఆ టైం కూడా వేస్ట్ చేయటం గురువు గారికి ఇష్టం లేదు. అంత గొప్ప మహానుభావుడి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం ఉన్నాం. ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు కొన్ని విషయాలను త్యాగం చేయండి. చాలా 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 ముఖ్యం. సో ఎస్, ఒక్కటే సార్, మిమ్మల్ని మేము ఏం అడిగినా మేము చేసి మిమ్మల్ని అడుగుతున్నాం. గుర్తుపెట్టుకున్నది, మేము చేసి మిమ్మల్ని అడుగుతున్నాం. చెయ్యకుండా నేను అసలు చెప్పలేను. చాలా విషయాలు మీతో చెప్పడానికి, కానీ నన్ను టెస్ట్ చేసుకుంటా. ఇది నేను చేస్తున్నానా, చేయకుండా చేయితే విలువ ఉంటుందా నాకు? ఎస్. సో త్యాగం చెయ్యండి. విజయం త్యాగఫలం సార్, గుర్తుపెట్టుకోండి. విజయం త్యాగఫలం. నువ్వు ఈ ఎంత పెద్ద సక్సెస్ తీసుకోవాలి అనుకుంటే అన్ని త్యాగాలు కొన్ని రోజులు చేయాలి. శాశ్వతంగా అవసరం లేదు, కొన్ని రోజులు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులు, గుండెపి కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒకసారి మ్యూట్ లో ఉంచింది సార్, ఎవరో మ్యూట్ లో లేదు. ఎస్ థ్యాంక్ యూ. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. సో టాపిక్ ఏంటి లీడర్స్? ఎస్టేజ్ లో సార్ మ్యూట్ అయ్యింది, మీరు అన్మ్యూట్ చేసుకోండి సురేష్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ, చాలా అవుతుంది స్టోరీస్ చెప్పి, దాంతో మన సెషన్ స్టార్ట్ చేద్దాం సార్. టాపిక్ ఎలా ఎత్తుకున్నాం కాబట్టి ఆ టాపిక్ కి తగిన స్టోరీ. ఎస్. సో త్యాగం, విజయం త్యాగఫలం అన్నాం కదా. సో దాని గురించి ఒక చిన్న స్టోరీ తోటి ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. దానికి రిలేటెడే కాబట్టి సరిపోతుంది. మనకి ఒక కొండ మీద, అంటే గుడిలో అవన్నీ కూడా కొండల మీద ఉంటాయి కాబట్టి, ఒక కొండ మీద ఒక గుడి ఉండేది సార్. అందులో 2 రాళ్ళు మాట్లాడుకుంటూ, బండలు అంటే, ఒకటి సింపుల్ గా మీరు గమనిస్తే శివలింగాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా రాళ్లతోనే ఎక్కువ తయారై ఉంటాయి. అట్లాంటి 2 రాళ్ళు తీసుకెళ్లి ఒకదాన్ని ఏమో శివలింగం చేసి ప్రతిష్ఠించారు, ఇంకొక లింగాన్ని ఏమో, అంటే ఇంకొక రాయినేమో కింద టెంకాయలు కొట్టడానికి పెట్టున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కొండ మీద గుడిలో 2 రాళ్ళు, ఒక రాయి ఏమో చెక్కి శివలింగంగా చేసి ప్రతిష్ఠించారు, రైట్. ఇంకొక రాయినేమో కింద టెంకాయలు కొట్టడానికి పరిచారు. ఈ రోజు ఇంకా నడిచిపోతా ఉంటది. వాళ్ళిద్దరూ, ఆ శివలింగం రాయి, టెంకాయలు కొట్టే రాయి, ఈ 2 కూడా గుడి మూసేశాక ఈ 2 మాట్లాడుకోవడం మొదలుపెట్టినాయి. ఈ టెంకాయలు కొట్టడానికి పరిచిన రాయి ఉంది కదా, ఆ రాయి శివలింగం రాయి, అంటే ఆ లింగం తయారు చేసిన రాయితోటి మాట్లాడుతా ఉందన్నమాట. మావా, నువ్వు చిన్నోడి కాదు, నీకు అదృష్టం ఉంది. చూడు, నిన్ను ఒకేసారి తీసుకొని వచ్చారు అక్కడికి. ఏది? 2 రాళ్ళని నిన్ను ఒకేసారి తీసుకొని వచ్చారు, రైట్. నీకేమో అదృష్టం కలిసి వచ్చి నువ్వు మహజ్జాతకుడివి, నాకు లక్కు లేదు మావా. ప్రతిరోజు వచ్చినోడల్లా నన్నేమో నెత్తి మీద బాతున్నారు, టెంకాయ కొట్టే దీనికి కదా. ప్రతి ఓడు వచ్చి దమా బాతున్నారు. ఆ నీళ్లు పాలు చేసుకొచ్చి నీ నెత్తిన పోతున్నారు, రైట్. కొట్టేదేమో సురుకు నాకు తగులుతుంది, నాకేమో దెబ్బలా, నీకేమో పాలాభిషేకాలా. నీది మామూలు సుడి కాదు మామ, నువ్వు ఎక్కడో పుట్టినావు, నీకు బాగా పూజలు చేసినట్టున్నావు, నీకు అదృష్టం కలిసి వచ్చింది, నువ్వు మహజ్జాతకుడివి అని చెప్పి ఈ బండల టెంకాయలు కొట్టే రాయి శివలింగంతో మాట్లాడుతుంది అనమాట, రైట్. అప్పుడు
ఆ శివలింగం మొత్తం విని 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 ఆ రాయి ఏం చెప్పిందంటే, అవును మామా, ఇద్దరిని ఒకేసారి తీసుకొని వచ్చారు. నీకు గుర్తుందా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. ఇద్దరం ఒకేసారి వచ్చాయి ఆడికి. తీసుకొచ్చి ఆ శిల్పి ఉన్నాడు కదా, రాయిని చిక్కే వ్యక్తి, ఆ రాయిని చిక్కే వ్యక్తి ఇద్దరిని తయారు చేయటానికి చేతిలోకి తీసుకున్నాడు. రైట్. నా ముక్కు, నా కన్ను తయారు చేయడానికి కొన్ని వేల సార్లు ఆ సుత్తి ఉలి దాంతో ఆ రూపం రావటానికి ఎన్నో సార్లు కొట్టాడు నన్ను. కానీ కొట్టినప్పుడల్లా నాకు దెబ్బ తగలేదు అనుకున్నావా? తగిలింది. ఓర్చుకున్నా ఓర్చుకున్నా. కన్ను చెక్కడానికి కొన్ని వేల సార్లు కొట్టాడు. రైట్. ముక్కు చెక్కడానికి కొన్ని వేల సార్లు కొట్టాడు ఆ సుత్తితోటి. ఓర్చుకున్నా. అంటే ఈ రోజు ఈ విగ్రహం, ఈ పాలాభిషేకాలు ఇవన్నీ తీసుకోవడానికి ఎన్ని వేల సార్లు దెబ్బలు తిన్నానో నువ్వు మర్చిపోయావు మావా అని అన్నాడు. అదే శిల్పి నిన్ను కూడా చెక్కడానికి ప్రయత్నించాడు. ముక్కు చెక్కడానికి, కను చెక్కడానికి ఒక్క దెబ్బ ఎప్పుడైతే పడిందో నీ మీద, చేతులు ఎత్తేసి కుయ్యో మర్రో అని చెప్పి పగిలిపోయావు. ఒక దెబ్బకే పగిలిపోయావు, నా వల్ల కాదని. రైట్. సేమ్ ఇద్దరు మనం రాళ్ళమే. నేను దైవం కావటానికి కారణం ఏంటంటే ఆ దెబ్బలన్నీ ఓర్చుకున్నాను. నువ్వు ప్రతిరోజు జనాల చేత తలకాయ పగలగొట్టుకోవడానికి, టెంకాయలు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఏ చిన్న నొప్పి, స్టార్టింగ్ లో వచ్చిన చిన్న నొప్పినే ఓర్చుకోలేక చేతులు ఎత్తేసావు, పగిలిపోయావు. అందుకని నేను దైవం అయ్యాను. నువ్వు 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 వేస్ట్ రాయిగా, మొక్కలాగా మిగిలిపోయావు. అర్థమైందా లీడర్? సింపుల్ స్టోరీ, చాలా సింపుల్ గా ఉంటది. వెస్టేజ్ లోకి వచ్చిన ప్రతి లీడరు నార్మల్ గానే వచ్చారు సార్. నేను, ఎంఎస్ సార్ గారు, సైదుల్ సారు, ఈ 1 lakh పైన తీసుకున్న ప్రతి లీడర్ కూడా ఫ్రీగా ఐడి తీసుకొని వచ్చాం. కానీ ఎవరు సక్సెస్ అయ్యారు అని అంటే అవన్నీ దాటుకొని బాధలు, అవమానాలు, రైట్. మీకు తెలియని విషయాలు మీరు ఏమనుకుంటారంటే సురేష్ సార్కి మంచి లీడర్లు పడ్డారు. మంచి లీడర్లు పడలేదు సార్. నన్ను పరీక్షించి, రైట్, బిజినెస్ నన్ను టెస్ట్ చేసి, వీడు తట్టుకోడా, వీడు ఓర్చుకోడా, వీడు ఉంటాడా పోతాడా, ఇవన్నీ కూడా నన్ను చాలా విధాలుగా టెస్ట్ చేసింది. బిజినెస్ లో నేను ఒక్కొక్కసారి 2-3 సార్లు అసలు ఉండటానికి రీజన్సే లేవు, వెళ్ళిపోవాలి నిజంగా బయటికి. కానీ నిజంగా తినే రాతో, లేకపోతే నా అదృష్టం, ఇంకొకటి నా డౌన్ లైన్. ఏ రోజు కూడా నిజంగా నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు, నా డౌన్ లైనర్స్ నిజంగా కుటుంబ సభ్యుల్లాగా, నాకున్న గ్రేట్ లీడర్స్ నా మీద ఇంపాక్ట్ పడినవ్వకుండా ఒక కవచం లాగా నా వెన్నంటే ఉన్నారు, నన్ను కాపాడుకున్నారు. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే లీడర్స్, ఎంత పెద్ద సక్సెస్ వెనకాల అన్ని త్యాగాలు, అన్ని బాధలు, అన్ని కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. నీకు ఏమీ రావట్లేదు, నేను ఏమీ ఓర్చుకోలేనంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏం అవమానాలు, ఏం బాధలు, ఇంట్లో నుంచి పోయే పని ఉండదు. రైట్. ఒకరి చేత మాటలు పడేది లేదు, ఏం అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ స్టోరీ నాకు ఎప్పటికప్పుడు బాగా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్. నన్ను చాలా సార్లు నేను డిమోటివేట్ అయినప్పుడల్లా దాన్ని చూసి మోటివేట్ అవుతా ఉంటాను. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పాలాభిషేకాలు పడుతున్నాయి అని అంటే ఒకప్పుడు అన్ని దెబ్బలు పడ్డాయి. మీరు తీసుకోండి. ఎంఎస్ఆర్ గారు ఒక్కోసారి స్టోరీ చెప్తుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళే తక్కువ. అన్ని పెద్ద బాధలు ఎదుర్కోబట్టి ఈరోజు వచ్చింది. సో గమనించాలి దీన్ని. ఎస్, కమింగ్ టు ద టాపిక్. ఒక రాయి శిల్పం కావాలి అంటే పులి దెబ్బలు తగలాల్సిందే. అట్లాంటిది ఒక ఆర్డినరీ వ్యక్తి ఎక్స్ట్రాడినరీ కావాలంటే వీటన్నిటిని దాటంది సక్సెస్ కాలేడు. రైట్. నిన్న
ఎంఎస్ఆర్ గారి దగ్గర చాలా సార్లు విన్నాం మనం గురువు గారి దగ్గర ఈ మాటలు. బట్ మళ్ళీ సైదుల్ సార్ మీటింగ్ లో నేను విన్న కాన్సెప్ట్ ఏంటంటే, చాలా కాన్సెప్ట్ విన్నాను. రేపు లీడర్స్ మీటింగ్ లో కొన్ని డిస్కస్ చేద్దాం కొత్తవి. అందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ భూమి మీద ఏ వ్యక్తి సక్సెస్ అవ్వాలి అన్నా 2 విషయాలు కలిసి ఉండాలని చెప్పారు. 2 విషయాలు. ఒకటి పొటెన్షియాలిటీ, 2 ప్రాసెస్. దాన్ని వివరిస్తాను మీకు తెలుగులో. పొటెన్షియాలిటీ ప్లస్ ప్రాసెస్. అండ్ పొటెన్షియాలిటీ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ లో 1,00,000 తీసుకునే అర్హత అందరికి ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి. మీ 300 మంది జూమ్ లో ఉన్న వాళ్ళలో 100% 1,00,000 తీసుకునే అవకాశం అందరికి ఉంది. అందరికీ ఉంది. మళ్ళీ చెప్తున్నా, మాట్లాడే నాకో రైట్ సో ఆనంద్ సార్కో ఇట్లానే ఉంటుంది అనుకోబాకండి. నేను మళ్ళీ ప్రతి మాట నేను ఆచితూచి చెప్తా. వెస్టేజ్ లో 1,00,000 తీసుకునే అర్హత, అవకాశం మీ 300 మందికి ఉంది. పాయింట్ ఏంటంటే, అది ఒక్కటి ఉంటే సరిపోదు రైట్. అవకాశం ఉంది, బట్ దానికి ప్రాసెస్ చాలా ముఖ్యం. ప్రాసెస్ అంటే ఏంటంటే, దానికి చేయాల్సిన పనులు చేయటం ప్రాసెస్. ఇది ఆ 1,00,000 తీసుకోవటానికి ఏమేం పనులు నేను చెయ్యాలో అది ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ వెస్టేజ్ సార్, ఈ భూమి మీద ఏ రంగంలోనూ సక్సెస్ అవ్వాలి అన్నా ప్రాసెస్ చాలా ముఖ్యం. మరి ఎందుకు సార్ ప్రతి 100 మందిలో 5గురే సక్సెస్ అవుతున్నారు, 10 మందే సక్సెస్ అవుతున్నారు అంటే ఒక్కటే రీజన్. ఆ 90 మంది ఏం చేస్తారంటే ప్రాసెస్ లో చేతులు ఎత్తేస్తారు. అంటే కొంచెం ప్రాసెస్ లో ఎందుకు చేతులు ఎత్తేస్తారు సార్? అందరికి డబ్బులు వస్తున్నాయి కదా, మరి ఎందుకు చేతులు ఎత్తేస్తారు సార్ అంటే ఒక్కటే రీజన్, ప్రాసెస్ పెయిన్ ఇస్తుంది. ప్రాసెస్ నొప్పిని కలగజేస్తుంది. అందుకని చెప్పి చేతులు ఎత్తేస్తారు. మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, అది జాగ్రత్తగానండి. ఎందుకు సార్ చాలా మంది సక్సెస్ కారు ఏ రంగంలో అయినా అంటే, అందరిలో శక్తి ఉంటుంది సార్, అందరిలో శక్తి ఉంటుంది. బట్ దాన్ని చేయటానికి చేయాల్సిన పనులు ఉంటాయి చూసావా, ఆ పనులు చేయలేరు. ఎందుకు చేయలేరంటే, ఇదివరకు దాకా చేసిన పనులు కొన్ని ఉంటాయి. ఈ కొత్తగా ఈ పనులు చేయటానికి ఆ నొప్పి తగిలిద్ది. అంటే కంఫర్ట్ లో నుంచి అన్కంఫర్ట్ వచ్చేటప్పుడు కొంచెం నొప్పి తగిలిద్ది. ఆ నొప్పిని తట్టుకోలేక, ఓర్చుకోలేక, భరించలేక చేతులు ఎత్తేసేది. సింపుల్ ఒకటే చెప్తారు, సార్ ఎందుకురా వెస్టేజ్లో ఆగిపోయినావు, ఐడి తీసుకున్నావు కదా. ఏం ఏం అప్లైనరు మామూలుడు కదన్నా, సపోర్ట్ చేయట్లే నాకు. ఈ అసలు సరైన లేక లేదు వెస్టేజ్ లో సిస్టమ్ బాగాలేదన్నా, నేను బాగా కష్టపడ్డా, 100 ఐడీలు వేసిన, ఏం డబ్బులు రాలా. అర్థమైంది సార్? ఏ ఒక్క వ్యక్తి, మీరు ఆగిపోయిన వ్యక్తిని నాకు ఐడి తీసుకురండి సార్. వెస్టేజ్ లో ఆగిపోయిన వ్యక్తిని డైరెక్ట్ గా నా ముందు కూర్చోబెట్టి, మీరు కూర్చోబెట్టి అని అడగండి, పర్లేదు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ వల్ల ఆగిపోయా, వీళ్ళ వల్ల ఆగిపోయా, వాళ్ళ వల్ల చెక్కు రాలేదు, వీళ్ళ వల్ల చెక్కు రాలేదు. ఘోరం ఏందో తెలుసా సార్, అతనికి కూడా తెలియదు అది. నేను చెప్పబోయే విషయం అతనికి కూడా తెలవదు. ఏంటంటే, అతని వల్లే అతను ఆగిపోయాడు. అతనికి సిస్టమ్ అర్థం కాల. అతను ప్రాసెసింగ్ లో ఒక నార్మల్ వ్యక్తి, ఎక్స్ట్రాడినరీ వ్యక్తి కావాలి అంటే 100% కొంచెం మైండ్ బాడీ 2 అప్సెట్ గురవుతాయి, కొంచెం పెయిన్ గురైద్ది. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఒక్కడవే, ఇక్కడ కింద నెట్వర్క్ వచ్చి ఉంటది. ఇప్పుడు దాకా సింగిల్ గా పనిచేసినోడివి, ఇక్కడ ఒకేసారి మందితో పనిచేయాల, జనాలతోటి. ఇప్పుడు దాకా నువ్వు ఎలా మాట్లాడినా సరిపోద్ది, కానీ ఇక్కడ ఎలా అంటే అలా మాట్లాడితే కింద గుద్దుతారు. ఇప్పుడు దాకా నువ్వు 9 గంటలు 10 గంటల దాకా పడుకొని అడిగానా, ఎవరు లేరు. కానీ ఇక్కడ నువ్వు 5:30 లేకపోతే కింద ముట్టికాయలేస్తుంటారు ఫోన్ చేసి.
ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడ పడితే ఏ డిసిప్లిన్ లేకపోయినా జీవితంలో నడిచిపోయింది, ఎందుకంటే మన జీవితాలు ఎట్టా ఉండిపోయింది. కానీ ఇక్కడ నుంచి డిసిప్లిన్ టయానికి రాకపోతే కింద వాళ్ళు పైన వాళ్ళు ముటికాలేస్తుంటారు. ఇప్పుడు దాకా ఏ డ్రెస్ కోడ్ వేసుకున్నా పర్లా, కానీ ఇక్కడికి వచ్చేసరికి నీట్ గా కనపడాలా. ఇది పెయిన్ ఇస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మార్పు పెయిన్ ఇస్తుంది సార్. ఏ విషయంలో నువ్వు మారాలి అని. ఇప్పుడు దాకా పిచ్చి బోండాలు, పానీపూరీలు ఏది పడితే తినొచ్చు, ఎంతలా ఉన్నా అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇంతలా ఒళ్ళు వేసుకొని జనాలకు అడిగిపోతే వరే నువ్వేం వాడుతున్నావు దరిద్రుడా, నువ్వు మారరా అని చెబుతారు ముందు మనల్ని. సో ఇక్కడ నీట్ గా అపీరెన్స్ కావాలా. ఇవన్నీ మనల్ని మనం ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి మార్చుకోవాలంటే మీ బాడీ మైండ్ ని కొంచెం పని ఎక్కువగా పెట్టాలి. అది పెయిన్ ఇస్తుంది మీకు. షేప్ రావాలంటే కొంచెం జిమ్ కొట్టాలా, వాకింగ్ చేయాలా, పెయిన్ ఇస్తుంది. బాడీ తగ్గాలంటే జంక్ ఫుడ్ ఆపి ఫ్రూట్స్. నేను సైజులు సార్ చెప్పాడు మొత్తం, ఏం సార్ స్లిమ్ గా ఉన్నారు డైట్ మార్చారంటే ఒక ప్రోగ్రామ్ పెట్టారంట. మార్నింగ్ ఫ్రూట్స్ జ్యూస్ సలాడ్స్ అంట, ఇంకేం లేదు. మధ్యాహ్నం వైట్ రైస్, సాయంత్రం షేక్, ఏం లేదు ఇంక మొత్తం అదే. అర్థమైంది సార్? మనిషి చాలా స్లిమ్ అయిపోయాడు. దానికి స్టార్టింగ్ లో పెయిన్ ఇస్తుంది. మరి అందరు చికెన్ తిన్నుంటే మనం తినకపోతే ఎట్లా ఉంటుంది? అందరూ జ్యూస్ తాగుతూ ఉంటే, ఇడ్లీ దోశ చట్నీ వేసుకొని తిన్నుంటే, నీకు అది మానుకొని యాప్లికాయ తినాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ పెయినే. నీ ఇంట్లో వాళ్ళందరూ ఏసీ వేసుకొని పడుకుంటే నువ్వు ఒక్కదాని లేసి వాకింగ్ చేయాలంటే పెయినే. ఇవన్నీ కూడా పెయిన్ ఇస్తాయి సార్. స్టార్టింగ్ లో నీ ఏ అలవాటు మార్చుకోవాలి అన్నా, ఏదైనా లక్ష్యాలు సాధించాలంటే నీ అలవాట్లు మారాలి. అలవాటు ఎందుకు మార్చుకొని తొందరగా? అది కొద్దిగా పెయిన్ ఇస్తుంది స్టార్టింగ్ లో. ఆ పెయిన్ తట్టుకోలేక చేతులు ఎత్తేసి సింపుల్ గా ఏం చేస్తారంటే, జూమ్కి ఎందుకు అటెండ్ కాలేదురా, జూమ్కి ఎందుకు అటెండ్ కాలేదు మేడం, అటెండ్ అయ్యాను సార్, మీకు తానే ఉన్నాను దాని మీద, ఎందుకో నాకు వాయిస్ రావట్లేదు సార్. ఎందుకురా జూమ్ అటెండ్ కాలేదు? ఎందుకమ్మా జూమ్కి అటెండ్ కాలేదు? రాత్రే ఎందుకమ్మా ఎల్ఓబి రాలేదు? ఎక్కడ సార్ అప్లై హోమ్ మీటింగ్ ఇచ్చారు? ఎందుకమ్మా సైడ్ పాయింట్లు కాలేదు? ఈ నెలలో మా అత్తమ్మ వాళ్ళ మేనకోళ్ళు కుదరలేదు సార్. ఎందుకురా వెస్టేజ్ మానేసావు? కుదరలేదు సార్, నా పనికి ఈ పని కుదరట్లేదు. ఇవన్నీ కూడా నీ మనస్సాక్షిని, అంటే నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి నువ్వు చెప్పే వంకలు అవి పక్కన పెట్టేయండి. నీ మనస్సాక్షిని గుండెల మీద చేసుకుని కూర్చొని మంచం మీద ఇవన్నీ రీజన్లా ఒక్క రోజన్న మీరు ప్రతి ఒక్క సిస్టమ్ ఒకటి సార్, ఆ సిస్టాన్ని మీరు పాటించారని కానీ చెక్ చేసుకుంటే 100% ఎక్కడ లోపం ఉందో అర్థమైపోద్ది. ప్రతిరోజు నేను ఏకుందాం లేచి జూమ్ అటెండ్ అవుతూ నా టీంను లేపుకుంటున్నానా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి మీటింగ్ కి ప్రమోట్ బాగా చేసి నేను నా టీంతో ముందు కూర్చుంటున్నానా? నెంబర్ 2, టయానికి వెళ్ళి. నెంబర్ 2, పెద్ద మీటింగ్స్ కి సెమినార్స్ కి నేను అటెండ్ అవుతున్నానా? నా టీంను అటెండ్ చేయించుకున్నానా? నెంబర్ 3, నా లీడర్స్ తో ఫాలోఅప్ సరిగ్గా చేస్తున్నానా లేదా అవసరమైనప్పుడు పీవీల కోసమే ఫోన్ చేస్తున్నానా? నెంబర్ 4, అసలు నా లీడర్స్ తో ఎలా మాట్లాడుతున్నాను? ఒక బాస్ లాగా మాట్లాడుతున్నానా? ఎలా మాట్లాడుతున్నాను? నెంబర్ 5, నా డ్రెస్ కోడ్ ఎలా ఉంది? నా హోమ్ మీటింగ్ స్టైల్ ఎలా ఉంది? నేను మాట్లాడే విధానం ఎలా ఉంది? ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే దొంగ మీలోనే ఉంటాడు, మీ దగ్గరే ఉంటాడు. సో ఇవన్నీ ఎందుకు మార్చుకోలేక సార్? మాకు తెలుస్తుంది కదా. నిన్న ఒక మేడం ఉన్నారనమాట, సార్ ఇంతగానో మొత్తుకుంటున్నారు మీరు, నేను ఎందుకు మారలేకపోయాను సార్ ఇప్పుడు దాకా అని అన్నారు. ఆవిడకే జరిగిన విషయం ఏం తెలుసా? మార్పు పెయిన్ ఇస్తుంది. భూమి మీదకి ఒక ఆత్మని భూమి మీదకి తీసుకురావాలి అంటే తల్లికి విపరీతమైన పెయిన్ ఉంటుంది. చూడండి సార్, నేను పెయిన్ పడలేను సార్, జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా రండి, నేను పెయిన్ పడలేను సార్, కోసేయండి అని చెప్పి టైం రాగానే, కొంచెం పెయిన్ రాగానే సిజేరియన్ చేయించుకున్న ఆడవాళ్ళు ఉన్నారా లేదా? మీరు గమనించండి. సిజేరియన్ చేయించుకున్న తల్లి యొక్క
ఒక్క 4 గంటలు గనక నొప్పి ఓర్చుకుంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటది తల్లి. గుర్తుపెట్టుకోండి. ఆ 4 గంటలు పెయిన్ ఓర్చుకోలేక సార్ సిజేరియన్ చేసేయండి అని చెప్తారు. ఎంత నరకం తెలుసా? ఎంత నరకం అంటే జీవితాంతం అన్‌హ్యాపీగా ఉండాలి సిజేరియన్ జరిగాక బాడీస్ ఆ లేడీ. కానీ తెలీదు. ఆ 4 గంటల పెయినే ఉంటది. యెస్ జీవితాంతం హ్యాపీగా ఉంటాను అని ఓర్చుకోలేము. ఆ శక్తి ఉండదనమాట మనకి. మైండ్‌లో అది ఉండదు. ఇక్కడ కూడా అంతే సార్. ఒక తల్లి ఏ విధంగా అయితే ఆ జన్మనివ్వటానికి ఆ పెయిన్ ఒక 2, 3 గంటలు టెంపరరీగా భరిస్తే జీవితాంతం తల్లి, బిడ్డ హ్యాపీగా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ తాత్కాలికమైన పెయిన్‌ని ఎవరైతే అన్‌కంఫర్ట్‌ని భరించలేకపోతున్నారో వాళ్ళే సాకులు చెప్పుకొని నాకు వాళ్ళ వల్ల చిక్కు రాలేదు. నాకు వీళ్ళ వల్ల చిక్కు రాలేదు. యెస్. ఇవన్నీ నీకు నువ్వు చెప్పుకునే సాకులు. చెప్పడం ఆపేయండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే చాలా మంది మీటింగులకొచ్చి, ట్రైనింగులకొచ్చి నాకేం చెబుతున్నారంటే ప్రతి ఒక్కసారి ఈ కింద వాళ్ళకి చెబుతున్నాను సార్ నేను. ఈళ్ళు మారట్లేదు. నేను ఎంతగా ఫోన్ చేసి చెబుతున్నాను తెలుసా ఈళ్ళకి మారమని. ఆ! ఏందండి నాకు ఒక్క మంచి లీడర్ కూడా దొరకలేదు సార్. నాకు దొరికినయన్నీ తాలు. నా ప్రయత్నం ఏందంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మనల్ని ఒకరిని అనే ముందు నా సిట్యుయేషన్ ఎలా ఉంది? నేను చెప్పి చేస్తే విలువ ఉంటదా? నేను చేయకుండా అసలు ఎలా చెబుతాను? చెయ్యకుండా చెప్పకూడదు. నీ టీముని నువ్వు నేర్చుకో అంటున్నావు. నువ్వు నేర్చుకున్నావా? నీ టీము నువ్వు హోమ్ మీటింగ్‌లకి ఎళ్ళండి అంటున్నావు. నువ్వు వెళ్తున్నావా? నీ టీము నువ్వు జూమ్‌కి లేవండి, శ్రద్ధగా వినండి అని చెబుతున్నావు. నువ్వు వింటున్నావా? చెక్ చేయండి సార్ అది. మార్పు ఎప్పుడొచ్చిందో తెలుసా అండి మీలో? వ్యవస్థ దీంట్లో సక్సెస్ కాకపోవడానికి నేనే కారణం అని ఎప్పుడైతే నీకు నువ్వు ఒప్పుకొని ఎవరికి సలహా ఇవ్వకుండా నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నిస్తా ఉంటావో గుర్తుపెట్టుకోండి. అప్లైనర్ ఏది చెబితే డౌన్ లైనర్ అది వినడు. ఇది రికార్డ్ అయినా చేసుకొని రాసుకోండి. అప్లైనర్ ఏది చెబితే డౌన్ లైనర్ అది వినడు. అప్లైనర్ ఏది చేస్తే డౌన్ లైనర్ అదే చేస్తాడు. నువ్వు ఫోన్ దుప్పటి కిందేసి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అనుకో వాడు నీ కిందడా అదే చేస్తారు వాళ్ళు. నీకు తెలవదు అది. నువ్వు అంతే నిన్న సైదుల్ సార్ మీటింగ్ లో చెప్పింది అదే. నువ్వెంత ప్రొఫెషనల్ గా నువ్వెంత సిస్టమేటిక్ గా నువ్వెంత పద్ధతిగా నువ్వు పాటిస్తా ఉంటే నీ కింద వాళ్ళు ఆటోమేటిక్ గా అదే చేస్తా ఉంటారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను కింద వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా ఉంటారు. గమనించండి. సో మార్పు నా నుంచే మొదలవ్వాలి. ఎందుకు సార్ మారలేరు అంటే ఆల్రెడీ చెబుతున్నా. మీరు ఏ రంగంలో సక్సెస్ అయిన వాడిని ఫెయిల్ అయిన వాడిని కడిగి కూర్చోండి. ఏ రంగమైనా ఎస్ ఏ రంగమైనా ఆ నొప్పిని మార్పు చెందాలి అంటే కొంచెం బాడీ మైండ్ రెండు నొప్పికి గురవుతాయి. అన్కంఫర్ట్ గురవుతాయి. ఆ అన్కంఫర్ట్ తట్టుకోలేక ఆ నొప్పిని భరించలేక చేతులు ఎత్తేసి అది వాళ్ళ ఎగో ఒప్పుకోదు కదా. ఇప్పుడు ఎవడన్నా వచ్చి స్టేజ్ లో ఎందుకు ఆగిపోయిన అక్క అంటే నా వల్ల ఆగిపోయినానమ్మే, నాకు చేత కాలేదు, నాకు మాట్లాడటం కుదరలేదు, నాకు బ్లూమ్ కట్టిన కాలేకపోయాను, నాకు నోటి దోల ఎక్కువ అని కింద వాళ్ళకి చెప్పలేం కదా. చెప్పలేక ఎవరో ఒకరి మీద వేస్తే సరిపోద్ది కదా అని అదిగో ఆ ఆ వల్ల ఎంత ప్రయత్నించాను తెలుసా. ఏందో అసలు ఏందో ఒక్కడు కూడా నా మాట వింటలా. నాకే సురేష్ సార్కే బాగా కలిసి వచ్చింది. కలిసి రాలేదక్క, కలిసి రాలా. జనాలు ఆప్యాయంగా ఉండేలాగా నేను తయారయ్యా. జనాలు రెస్పెక్ట్ ఇచ్చేలాగా నా మాట తీరును మార్చుకున్నా. జనాలు గౌరవించేలాగా నా బిహేవియర్ను మార్చుకున్నా. నాకేం మాట పట్టడం ఇష్టం కాదు. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా
ఓర్చుకున్నా. ఓకే, నేను ఇలా మాట్లాడకూడదు, వాళ్ళ మానసిక పరిస్థితి, నేను రియాక్ట్ అయ్యి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటే టీం పడిపోయేది. గుర్తుపెట్టుకోండి. సో దయచేసి లీడర్స్, డోంట్ సీ అప్, డోంట్ సీ డౌన్. మీకు టీములు రాలేదు అన్నా, చెక్కులు రాలేదు అన్నా, అలా లీడర్స్ మీ మాట వినట్లేదు అన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నాలో ఏదో లోపం ఉంది, ఇంకేం మార్చుకోవాలి. ఎస్, సిస్టానికి తగ్గట్టుగా నేను తయారయ్యానా, ఇంకా తయారవ్వాలా, గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో ఇది ఎందుకు చెప్పాను కదా, మార్పు అనేది కొంచెం నొప్పినిస్తుంది. ఎస్, ఆ నొప్పిని భరించలేకే అందరూ కూడా చేతులు హ్యాండ్స్ అప్, సింపుల్ లాజిక్. కంఫర్ట్ లో ఇప్పుడు శుభ్రంగా అది వదిలేసామనుకో, దీనికి ఏం తిరగాల, మాట్లాడాలా, రైట్, కొంచెం నొప్పి తగిలించుకోవాలా, ఎండ ఉంటది, వాహనం ఉంటది, అవమానాలు ఉంటాయి. సింపుల్ గా అది వదిలేసి వెస్టేజ్ వదిలేసి ఇంటికి వచ్చామనుకో, ఆహా, ఏసీ వేసుకొని టయానికి పల్లె మంచం మీదకి వచ్చింది, బెర్రుగా తినేసి, అదేనా ఒక నిద్రపోయి ఏదో రెండు ఫోన్ కాల్స్ మాట్లాడుకొని బెదిరించుకొని మొగున్నో పిల్లానో తింటా ఉంటే అసలు దీంట్లో నొప్పి లేదు కదా. నీ 35 సంవత్సరాలు కనీసం గుర్తుపెట్టుకోండి సార్, ఆ జీవితం బతికే వాళ్ళని చూడండి, ఆ జీవితం బతికే వాళ్ళని ఒకసారి చూడండి, కనీసం మీ తాతల ముత్తాతల తండ్రుల ఫోటోలు మీ ఇంట్లో లేవు. చూడండి మీరు ఇప్పుడు వెళ్ళి. ఎందుకు తెలుసా, నీలాగే వాళ్ళు ఏ నొప్పిని భరించలేక, ఏ చిన్న చిన్న సాహసాలు చేయలేక, ఏ సక్సెస్ ని తీసుకోకుండా లైఫ్ ఇంతేనని చెప్పి చేతులు ఎత్తేసారు. అందుకని కనీసం మీ తాత మీ నాన్నగారు కొందరిళ్ళ అమ్మ నాన్న పుట్టలు కూడా ఉండవు. చూడండి, ఇలాంటి జీవితం బతికెళ్ళిపోయారు. అది ఒక జీవితం సార్ అంటే జీవితం కాదు సార్ అది. ఎందుకు పుట్టాము, ఎందుకు వెళ్ళిపోయాము కూడా తెలియదు, మీకే తెలియదు. ఎవరి నుంచి గౌరవం, కనీసం ఇంటి పక్కనోడికి కూడా తెలవకుండా చచ్చిపోయాం, వీడు ఊడురా అని చచ్చిపోయామంటే అదొక జీవితం కాదు సార్. అట్లా బతికాం మనం ఇన్ని రోజులు. ఇక్కడ ఒక్క 1 lakh కొట్టండి సార్, నొప్పి అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, వీటన్నిటిని ఓర్చుకుని ఒక్క 1 lakh కొట్టి 2 రాష్ట్రాల్లో నీ పేరు పడింది సార్. 2 రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాలు. నేను పుట్టి పెరిగిన వాతావరణానికి ఇప్పుడు నా పేరు 2 రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఎక్కడ పేరు సార్, కరెక్ట్గా 2 సంవత్సరాల కష్టం. నేనేం సార్, ఆయమ్మ పరిస్థితి ఏంది. గ్రేట్ లీడర్స్ 9 మంది 10 మంది ఉన్నారు, 1 lakh పైన తీసుకున్నాం ఏపీలో. వాళ్ళందరి సిచ్యువేషన్ ఏంటి తెలుసా, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ. కనీసం నీ బిడ్డలు నెక్స్ట్ 2 తరాలు 3 తరాలు అన్న నీ పేరు గుర్తుపెట్టుకోవాలంటే నొప్పిని భరించాలి సార్, నొప్పిని భరించాల. గుర్తుపెట్టుకోండి, కంఫర్ట్ లో సక్సెస్ లేదు, అన్కంఫర్ట్ లో సక్సెస్ ఉంది. అన్కంఫర్ట్ ని ఎవరైతే భరించడానికి కొన్ని రోజులు మార్చుకోవటానికి రెడీగా ఉంటారో వాళ్ళకి సక్సెస్ డోర్స్ ఓపెన్ అవుతాయి సార్. గుర్తుపెట్టుకోండి, ఇందులో సక్సెస్ అయ్యామన్నా మనమే కారణం, ఫెయిల్ అయ్యామన్నా మనమే కారణం, టీం వచ్చిందన్నా నేనే కారణం, టీం రాలేదు అన్నా నేనే కారణం. లీడర్స్ నీతో మాట్లాడుతున్నారు సరిగా అన్నా నీ మాటే కారణం. ఒక్క లీడర్ కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదన్నా నీ మాటే కారణం, నీ ప్రవర్తనే కారణం. ఎల్ఓబి వచ్చిందన్నా నువ్వే కారణం, ఎల్ఓబి రాలేదన్నా నువ్వే కారణం. ఈ ఈ విషయాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో సక్సెస్ నీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. అదే సార్, యూజువల్ గా ఇది బయట జరిగేది, నేను గమనించింది కూడా. ఓకేనా. సో ఎందుకు ఈ టాపిక్స్ తీసుకున్నామంటే ఒకటే లాజిక్ సార్, ఈ బిజినెస్ లో పెద్ద టీముని తయారు చేస్తే పెద్ద చెక్కు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పెద్ద టీముని తయారు చేస్తే పెద్ద చెక్కు వచ్చింది. పెద్ద టీముని తయారు చేయాలంటే నీ మైండ్ చాలా ఎక్స్పాండ్ అవ్వాలి. నీ మైండ్ సెట్ ప్రాపర్ గా లేకపోతే, నువ్వు ఈ ప్రాసెస్ ని ఒప్పుకోవటానికి రెడీగా లేకపోతే పెద్ద టీం కాదు సార్, చిన్న టీం కూడా తయారవదు. పెద్ద టీం కాదు, చిన్న టీం కూడా తయారవదు నీకు. సో అందుకే ఎంఎస్ఆర్ గారు, సుబ్బయ్య శెట్టి సార్ మైండ్ సెట్ ట్రైనింగ్ నువ్వు పెట్టారు తెలుసా. నువ్వు ఎంత పెద్ద నెట్వర్కర్ అవ్వాలంటే అంత పెద్ద మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్. సో అందుకే ఈ మైండ్ సెట్ మీద, ఈ పెయిన్ ఎందుకు వస్తుంది, ప్రాసెస్ ఎందుకు ఉంటది, వీటన్నిటి మీద స్టార్టింగ్ లో మాట్లాడటం జరిగింది.
చాలా 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 జాగ్రత్త. మీరు గమనించండి సార్, ఆత్మ పరిశీలన అని ఎవరైతే చేసుకుంటా ఉంటారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఆత్మ పరిశీలన ఎప్పుడుకప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ లోపల నువ్వు వెళ్ళి నువ్వు ఎవరైతే తనను తను ఎప్పుడు పరిశీలించుకుంటా ఉంటాడో, తన మాట తీరుని, తన బిహేవియర్ని, తన అలవాట్లని, తన జీవితంలో బాగా సక్సెస్ అవుతాడు. ఎప్పుడైతే తనను తను చెక్ చేసుకోకుండా ఏది జరిగినా బయట వాళ్ళ మీద తోసేస్తా ఉంటాడో ఆడి జీవితంలో ఎదగడానికి అవకాశం లేదు. ఎందుకు కారణం ఏంటంటే అసలు లోపం నాలోనే ఉందని తెలుసుకోవడానికి జీవితకాలం బట్టి జనాలకి. అందుకనే వెస్టేజ్లు చూడండి, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయి ఉంటుంది జాయిన్ అయ్యి. కనీసం 50,000 చెక్కు నిలబెట్టుకోవడానికి కల్లోలాలు పడుతుంటారు తెలుసా. మీరు స్టడీ చేయండి కావాలంటే. చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కారణం ఏంటి తెలుసా సార్? నాలోనే లోపాలున్నాయి అని తెలుసుకోలేక, దాన్ని అగ్రి చేయలేక, తెలుసుకోలేకనే తెలిసినా ఇగో ఒప్పుకోక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో దాన్ని బాగా గమనించుకోండి. ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలా 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 ముఖ్యం. అంటే ఏంటి సార్, మీకు చిన్న విషయం చెప్తున్నానండి. సాయంత్రం ఇంటికి వెళ్ళాక పడుకోబోయే ముందు ఒక్కసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరెవరితో ఏం మాట్లాడాను, ఈరోజు ఎవరెవరితో ఏం చేశానో ఒక్కసారి కూర్చొని థింక్ చేయండి. ఇంకొక భయంకరమైన విషయం చెప్పమంటారా మీకు? నువ్వు నీ లీడర్స్ తో మాట్లాడేది రికార్డ్ చేయండి సార్. మీరు కావాలంటే రికార్డ్ చేసి నా కాడ తీసుకురండి. మీకు టీం ఎందుకు రాలేదు నేను చెప్తా. మీ లీడర్లు మీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు గౌరవించట్లేదు నేను చెప్తాను. నేను చెప్పలేదు సార్. ఒక పని చేయండి, నేను మీతో మాట్లాడి రికార్డ్ చేసుకోండి. లీడర్స్, నేను మీతో మాట్లాడుతున్నా రికార్డ్ చేసుకోండి. నువ్వు నీ కింద వాళ్ళతో మాట్లాడేది రికార్డ్ చేసుకో. మామూలుగా క్యాజువల్ టాక్, 2 పక్క పక్కన వాయిస్ రికార్డులు పెట్టుకుని నిజంగా నేను చెప్పింది చేయండి, ఖచ్చితంగా చేయండి. లేదు ఒక పని చేయండి, మీ ఎంఎస్ఆర్ గారు మనతో మాట్లాడి మొత్తం రికార్డ్ చేయండి, మీటింగ్స్ లో కానీ బయట కానీ. నువ్వు నీ కింద డౌన్ లైనర్తో ఏం మాట్లాడుతున్నావు మొత్తం రికార్డ్ చేసి 2 పక్క పక్కన పెట్టుకొని వినండి. గుండె పగిలిద్ది మీకు. హార్ట్ అటాక్ ఉన్న చేయబాకండి ఆ పని. ఓరే ఇదే మాట్లాడే విధానం, నేను ఇట్లా మాట్లాడకూడదా? అసలు ఒక 1,00,000 పైన తీసుకునే లీడర్ ఇలా మాట్లాడతాడా? నేను నా కింద వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నానా? అందుకనే ఒక్క లీడర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మీకే తెలిసిపోతుంది సార్, మొత్తం తెలిసిపోతాయి మీకు. కావాలంటే చెక్ చేయండి లీడర్స్. ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు కాన్వర్జేషన్ రికార్డ్ చేసి వినండి, మీకే అర్థమైపోతుంది. మీరు నాతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, మీరు మీ కింద వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి, చెక్ చేయండి. దీంట్లో మాట తీరు ఎంత ముఖ్యమో, మైండ్ సెట్ ఎంత ముఖ్యమో, మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో మీకు అర్థమైపోద్ది. చాలా 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 జాగ్రత్త అయిన విషయం. ఒక్కసారి మీరు ఒక్క రోజన్నా గమనించండి, ఎంఎస్ఆర్ గారు మనకి ఫోన్లు చేసి లేదా మీటింగ్లో కానీ, నాకు కూడా దగ్గర దగ్గర ఈ 2.5 సంవత్సరాల జర్నీలో ఒక్కసారన్నా సురేష్ సార్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది మార్చుకోవాలి, ఇంతవరకు ఒక్క రోజు అనలేదు సార్ ఆయన. నన్ను కాదు, ఈ 1,00,000 మందిలో ఏ ఒక్కరికి చెప్పలే ఆయన, డైరెక్ట్ గా చెప్పలా. ఏ వ్యక్తి కూడా తన గురించి నెగిటివ్ గా వినటానికి, ఆర్డర్లు వినటానికి, హార్ష్ గా మాట్లాడితే ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి కోరుకునేది ఏంటంటే నన్ను ఎవరైనా గౌరవించాలి, నన్ను ఎవరైనా అభిమానించాలి, 10 మందిలో నా పేరు వినపడాలి అనే కోరిక బలంగా ఉంటుంది అందరికి. నువ్వు ఎప్పుడైతే నీ కింద లీడర్ని 10 మంది ముందు, నాకు దొరికిన గొప్ప లీడర్ సార్, మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి మైకులో చెప్పు, చెవులో చెప్పు. ఎస్, మీకు తెలియక నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఈమెకి, ఈయన మారకపోతే నేనేం చేసేది? లేబర్ వర్డ్స్, కూలి మాట ఎలా ఉండాలంటే తెలుసా సార్? నీ లీడర్లు అందరూ వచ్చి నేను హత్తుకోవాలా,
మేడం మాట్లాడుతుంది, సార్ మాట్లాడుతున్నారంటే మీ పక్కన వచ్చి నిలబడాలా. నువ్వు నోరెత్తే చాలు జంపు బ్యాగులు తీసుకొని పరిగెడుతున్నారంటే మాట చెక్ చేసుకో. ఎప్పుడు కూడా సార్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది కన్నా కంప్లైంట్ ఏంటంటే అప్లైనర్ డౌన్ అయిన కాడ అప్లైనర్లు చెప్పే మాట ఏంటంటే, ఏందో సార్ ఎవరు నా మాట వినట్లేదు, ఒక్కరన్నా రావట్లేదు, నేను చెప్పింది వినట్లేదు సార్, మీరు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారు, నాకు రెస్పాండ్ కావట్లేదు. చాలా మంది అప్లైనర్ చూస్తున్నారు. కారణం ఏంటి తెలుసా సార్? నాకు ఫోన్ చేస్తే నేను ఏం మాట్లాడుతుంది తెలుసా? ఒకసారి రికార్డ్ చేసుకోండి మీరు. మేడం మీ శక్తి మీకు తెలియదు మేడం, మీ కాడ స్కిల్స్ ఉన్నాయి మేడం, బాగున్నారా? మీరు లేదు మేడం, మీ టాలెంట్ వేరు, మీ స్కిల్స్ వేరు మేడం. పర్లేదు ఏదైనా ఇబ్బంది జరిగితే ఇంకొక మీటింగ్ వద్దురు కానీ వదిలేయబాకండి మేడం, మీ భవిష్యత్ ఇది. మీరు ఇప్పుడు 16% లో ఉన్నారు, ఇంకొక 400 పాయింట్లు చేసుకుంటే మీ స్థాయి మారిపోద్ది మేడం, ప్లాన్ చెబుతారు. ఎప్పుడు డౌన్ లైనర్స్ తో మాట్లాడినా నేను నీ కోసం మాట్లాడుతున్నాను, నీ సక్సెస్ నాకు కావాలి, నీ సక్సెస్ కోసం నేను డెడికేట్ అయి ఉన్నాను, నీ సక్సెస్ నాకు ఇంపార్టెంట్, నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి అనిపించేలాగా మాట్లాడితే నువ్వు ఎక్కడికి రమ్మన్నా వచ్చుద్ది, నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తారు. నువ్వు ఎత్తుకోవటమే, ఏంటి మే డబ్బులు కొట్టలేదు ఇంకా, మీటింగ్కి డబ్బులు కొట్టమంటున్నా, టికెట్కి డబ్బులు వేసేయండి, ఎన్నిసార్లు చెప్పాలా, పై నుంచి మమ్మల్ని సంటుతున్నారు. పోండి అమ్మో, మీరు నాకు తెలియదు కానీ ఫోన్ చేసుకోండి, సురేష్ సార్ ఫోన్ చేసుకోండి, డబ్బులు చెక్ చేయండి సార్, చెక్ చేయండి. మీ మాటే బిజినెస్, మీ మాటలోనే ఉంది. మిమ్మల్ని మీరు రికార్డింగ్ అని చేసుకుంటే గుండె బదులు తెచ్చిపోతారు మీరు. టికెట్ ఒకరి మీటింగ్కి రాలా, లేదంటే టికెట్స్ డబ్బులు ఏదైనా లేట్ అయింది, ఇమీడియట్ గా మీరు మాట్లాడే విధానం హార్ష్ గా వస్తున్నాయి, కోపంగా వస్తున్నాయి, కమాండ్ చేసినట్టు వస్తున్నాయి. చెక్ చేసుకోండి నా ఫ్రెండ్స్, పర్వాలేదు సార్ నేనున్నాను, మీకు ఇబ్బంది అయితే నేను తీసుకెళ్తాను, ఉన్నప్పుడు ఇవ్వండి పర్లేదు, మీరు సక్సెస్ అవటం నాకు ముఖ్యం, మీ ఎబిలిటీ వేరు, మీ స్కిల్స్ వేరు సార్, మాట్లాడండి, ఇలా మాట్లాడండి, చెక్ చేసుకోండి మీ మాటను ఒకసారి. ఏ డౌన్ లైనర్ అయినా అప్లైనర్ ఎందుకు, కొంతమంది అప్లైనర్ అతుక్కుంటారు, కొంతమంది అప్లైనర్లు అంటే నీ అమ్మ ఈడు వచ్చాడు రా స్వామి ధన్నం రా సంచులు తెలుసుకొని పోతారు. నిన్ను ద్వేషిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీ మాట తీరు సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ బిహేవియర్ సరిగా లేదు. తినే కాడ కంప్లైంటే, జర్నీ కాడ కంప్లైంటే, టికెట్ల కాడ కంప్లైంటే, మీటింగ్ లో కూర్చునే కాడ కంప్లైంటే, ప్రతి దాంట్లో నువ్వు మాట అట్లా వస్తా ఉంటే నీ కింద దగ్గర గౌరవం ఎక్కడ ఉంటది నీకు? గుర్తుపెట్టుకోండి లీడర్స్, గౌరవం అడగబాకండి ఎవరిని, దయచేసి చెబుతున్నా. నా కింద డౌన్ లైనర్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే కారణం ఏంటి? నువ్వు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా బిహేవ్ చేయట్లా. నా కింద లీడర్ నేను చెప్పినట్టు వినట్లేదు అంటే కారణం ఏంటి? చెప్పే విధంగా నేను బిహేవ్ చేయట్లా. దీన్ని వదిలేసి నేను బాగా చేస్తున్నాను అయినా వినకపోతే నన్ను ఏం చేయమంటావంటే ఎట్టని తెలుసా? ఇది సినిమా బాగా తీసా నేను, నా ప్రేక్షకులకు సరిగా ఆడియన్స్ చెత్త ఆడియన్స్. నేను సినిమా బాగానే తీశాను, సినిమా చూసే వాళ్ళకి టేస్ట్ లేదు. ఫుడ్ నేను బాగా వండా, నీకు టేస్ట్ లేదు, తినేవాడికి టేస్ట్ లేదు అనమాట. హోమ్ మీటింగ్ బాగా చేశా, వాడు వినకపోతే నేనేం చేసేది? అది వాడు కర్మ. ఎంత సిల్లీగా ఉన్నది తెలుసా మీ మాటలో? జోక్ ఆఫ్ ది డే అనమాట అది. దయచేసి చెప్తున్నా, అప్లైనర్ డౌన్ లైనర్, నీకు నీ అప్లైనర్ గౌరవించాలి అన్నా, నీకు నీ కింద డౌన్ లైనర్ గౌరవించాలి అన్నా నిన్ను బట్టే ఉంటుంది, నీ మాటను బట్టే ఉంటుంది, నీ బిహేవియర్ని బట్టే ఉంటుంది, నువ్వు మాట్లాడే విధానాన్ని ఎప్పుడు డౌన్ లైనర్కి ఒక్కటే భరోసా సార్, నువ్వు ఎంత పెద్ద నెట్వర్క్ తయారు చేయాలి అన్నా కింద లీడర్కి నువ్వు ఇచ్చే భరోసా, నువ్వు ఇచ్చే హామీ, ఫస్ట్ ఇండక్షన్ ప్రాసెస్ అని ఉంది సార్. ఈ ఇండక్షన్ ప్రాసెస్ గురించి రేపు లీడర్స్ మీటింగ్ లో ప్రస్తావిస్తాను ఇంకోసారి. కింద వచ్చిన డిస్ట్రిబ్యూటర్ కి ఫస్ట్ నీ మీద భరోసా నువ్వు ఇవ్వగలిగి, వ్యవస్థ మీద భరోసా ఇవ్వగలిగి, నువ్వు గనక అతను చేయి పట్టుకొని నేనున్నాను, నేను గెలిపిస్తాను నిన్ను, వ్యవస్థ గొప్పతనం నీ గొప్పతనం ఒక్కసారి చూశాడంటే ఏ లీడర్ కూడా నిన్ను వదిలిపెట్టాడు సార్, గుర్తుపెట్టుకోండి. నీ కింద వచ్చిన కొత్త వ్యక్తి వేసిన
టీం వేసినట్టుగానే ఊడిపోతుందంటే కారణం ఏంటి తెలుసా? ఒకటి, వ్యవస్థ మీద క్లారిటీ నువ్వు ఇప్పించలేదు. రెండోది, నీ మీద నమ్మకం అసలు లేదు. ఈ రెండే కారణాలు. వ్యవస్థ మీద నమ్మకం కలిగించాలంటే నీతో పాటు మీటింగ్లు తీసుకెళ్ళాలి. నీతో పాటు మీటింగ్లకు అతను రావాలి అంటే ఫస్ట్ నీ మీద ఒపీనియన్ ఉండాలి. నీ మీద మంచి ఒపీనియన్ ఉండాలి. నువ్వు గెలిపిస్తావన్న నమ్మకం అతనికి ఇవ్వాలి. ఈ రెండే కారణాలు సార్. పెద్ద టీములు, లీడర్లు మన టీంలో ఒకరు రాకపోవడానికి, పెద్ద నెట్వర్క్ తయారు కాకపోవడానికి కారణం ఈ రెండే రీజన్లు. కింద వాళ్ళతోటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు బిహేవియర్ తోటి మనం కనెక్ట్ చేసుకొని మీటింగ్ దాకా, ట్రైనింగ్ దాకా తీసుకొచ్చుకోవాలి. కనెక్ట్ చేసుకోవాలి అంటే నీ మాట మారాలి. కింద వ్యక్తికి నువ్వు ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఒక్క మాట కూడా హార్ష్ గా రాకూడదు. ఒక్క మాటలో కూడా ఇగో కనపడకూడదు నీలో. ఒక్క మాట కూడా నేను ఇది, నేను అది అనేది కనపడకూడదు. అప్పుడే నీ కింద లీడర్లు నీకు రెస్పెక్ట్ ఇచ్చి నీ చేయబట్టుకుంటారు. గుర్తుపెట్టుకుని లీడర్స్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఏ వ్యక్తికైనా నువ్వు నచ్చాలి, నచ్చే విధంగా నువ్వు ఉండాలి. ఆ తర్వాత సిస్టమ్ ఎంత గొప్పదో వాళ్ళకి తెలియజేయాలి. నువ్వు నచ్చితేనే కదా నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వచ్చేది. మరి నీవే వయ్యారంగా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు నీతో పాటు మీటింగ్లకి, ట్రైనింగ్లకి? వ్యవస్థ గొప్పతనం చోట, వ్యవస్థ గొప్పతనాన్ని నువ్వు చూపించాలంటే నీ గొప్పతనం నచ్చాలి. గుర్తుపెట్టుకోండి, నీ బాడీ లాంగ్వేజ్ నచ్చాలి, నీ మాట తీరు నచ్చాలి, నీ బిహేవియర్ నచ్చాలి లీడర్కి, కొత్త వాళ్ళకి. అప్పుడే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు. చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? సో అది, సో పెద్ద నెట్వర్క్ తయారు చేయటంలో ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి సార్, చాలా విషయాలు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య కింద టీమును తయారు చేసేటప్పుడు ఈగో క్లాషెస్ వస్తాయి. మీకు తెలవదు అది. ఈగో క్లాషెస్ అంటే సింపుల్గా చెప్తాను. స్టార్టింగ్ లో మనం ఒక్కళ్ళమే, టీం లేదు. అప్పుడు మనల్ని ఎవడు పట్టించుకోడు. మన అప్లైనర్ మనకు గైడ్ చేస్తూ ఉంటాడు. మనం దాన్ని ఎట్లా కొట్లా పట్టుకొని హోమ్ మీటింగ్లు చేసి ఒక టీం వచ్చింది. టీం వచ్చిన కానీ రంగం మొదలైద్ది. ఎక్కడ మొదలైద్ది అంటే గుర్తుపెట్టుకోండి, అప్లైనర్ టికెట్లు వేయాల. ఎందుకు? నా వల్ల అతనికి పాయింట్లు వస్తున్నాయిగా, నా వల్ల అతనికి పాయింట్లు పోతున్నాయి కదా, మరి అతనికి బాధ్యత లేదా? రైట్. అప్లైనర్ నాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలి, ఒక లైన్ వేయాలి. లేకపోతే ఎందుకు? నా వల్ల పాయింట్లు పోతల్లా, నా వల్ల బిజినెస్ వస్తుందా లేదా? రైట్. అప్లైనర్ నేను పిలిచినప్పుడు రావాలి. ఎందుకు? నా వల్ల పాయింట్లు రావట్లా. సగం బిజినెస్ కొలాప్స్ కావడానికి కారణం ఏంటంటే ఈ మైండ్ సెట్. సార్, మీరు నమ్ముతారో నమ్మరో, స్టార్టింగ్ లో నాకు కూడా తెలియదు. నేను కూడా ఇలాగ బిహేవ్ చేశా. మా అక్క నేను అరిచేవాడిని, అప్లైనర్ నన్ను చేరిstiవి, నేను ఏడ చేరినా బాగుండేదే, నువ్వు దేశపు ఎవరి కింద వేసినావు. ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఏమో చాలా దూరంలో ఉండే, మా అప్లైనర్లు ఏమో అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎవరు, నీకేమో హోమ్ మీటింగ్ ఇంకా రాకపోయినా అని చెప్పి నేను ఒత్తిడి తట్టుకోలేక, పెయిన్ భరించలేక ఆమె మీద పడేవాడిని నేను స్టార్టింగ్ లో. రైట్. ఆమె కూడా ఊరిక ఇట్లా ఉంటుంది అనుకోవాలి. బిజినెస్ జాయిన్ చేసింది మా అప్లైనర్, సింపుల్. ఆవిడ పని అంటే ఫుల్ టైం కాదు, ఆమె హౌస్ వైఫ్ కాబట్టి ఆవిడ పనిలో ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక్కసారి షాకు, లోపలికి వస్తుంది, ఏం చేయాలో తెలియదు. ఎంఎస్ఆర్ గారి మీటింగ్కి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ బిజినెస్ అప్లైనర్ది అనుకున్నంత కాలం అప్లైనర్ అది చేయలేదు, ఇది చేయలేదు, నాకు సురుగు తగిలినప్పుడు అలా అప్లైనర్ పైన చూసేవాడిని, ఓపర్ దేకో. ఎందుకు? ఇది నాకు చేత కాక సింపుల్ గా చెబుతా. ఇప్పుడు పెళ్ళి అయింది, అత్తారింటికి పోయినావు, సింపుల్ గా మొగుడు ఏదనుకో అన్నాడు అనుకో, మా అమ్మ వాళ్ళ ఇదంతా జరిగింది, ఈ సన్నాసుడికి ఇయ్యద్దంటే ఇచ్చేసింది, ఈ లేదని అన్నప్పుడల్లా అమ్మ గుర్తు, అమ్మని తిడతాంటారు ఇల్లు. స్కూల్లో చేరిన పిల్లవాడు ఉన్నాడు చూడన్నాడు, వాడు అయ్యవాడు ఏదైనా తిట్టినప్పుడు కొట్టినప్పుడల్లా మా అయ్యగాడు వాడు చేర్చాను నన్ను ఈ స్కూల్లో. అంటే మనిషి ఏం చేస్తాడంటే, తనకు సురుగు తగిలినప్పుడల్లా ఎవడో ఒకటి మీద కారణం ఎట్టో మనకు అలవాటు అనమాట. నా తప్పును ఒప్పుకోడు.
సో నేను కూడా ఈ బిజినెస్ నాది అని ఒప్పుకోక కొన్ని రోజుల తర్వాత ఎంఎస్ఆర్ గారు చాలా మీటింగ్కి వెళ్ళాక నాకు ఒకసారి అన్నాడు, 150 రూపాయలు 100 రూపాయల పుస్తకం. ఎంఎస్ఆర్ గారి సిచ్యువేషన్ ఏంటి తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ఆర్ గారి సిచ్యువేషన్ ఏంటంటే అప్పట్లో 25 లక్షల అప్పుతోటి వెస్టీలోకి వచ్చారు. రేకులు చిన్న ఇల్లు గుంటూరులో. అలా చిన్న ఎంత పెద్ద అప్పుతో పోయిన వ్యక్తి ఒక పుస్తకం 100 రూపాయల పుస్తకం వాళ్ళ అప్లైనర్ తీసుకొచ్చి ఇచ్చాడంట. ఇది పుస్తకం తీసుకొని ఎంఎస్ఆర్ గారు మళ్ళీ ఆ 100 రూపాయలు తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇచ్చాడంట. కోటీశ్వరుడు మళ్ళీ అప్లైనర్. 100 రూపాయలు ఇగిపోయినా ఏం కాదు సార్. కానీ ఎంత అంటే బిజినెస్ ని ఎంత దూరం నుంచి చూసేట్టుకోండి ఆయన. ఈ బిజినెస్ నాది, ఈ బిజినెస్ నాది. నేను తిన్నా తినకపోయినా, అప్పులున్నా లేకపోయినా, ఎస్ బిజినెస్ నాది. ఆయన దగ్గర ఈ రోజు నేను చెయ్యి చేస్తే ఎప్పుడు చెయ్యి సాస్తానే ఉండాలి, నా చెయ్యి ఎప్పుడు పైన ఉండాలని చెప్పి 100 రూపాయలు కూడా రిటర్న్ ఇచ్చేచ్చాడంటే అందుకే సార్ ఆయన అంత గొప్పోడైంది. ఏ రూపాయి కూడా కింద వాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ దగ్గర నుంచి చెయ్యి చాచకూడదు. ఈ బిజినెస్ నీది, ఈ బిజినెస్ నీది, నాది అనుకున్నప్పుడే నా కింద వాళ్ళు కూడా సేమ్ డూప్లికేట్ చేస్తారు. నువ్వెప్పుడైతే అప్లైనర్ చేత టికెట్లు వేపిస్తున్నావో, అప్లైనర్ చేత ఖర్చులు పెట్టిస్తున్నావో, అప్లైనర్ మీద కంప్లైంట్లు ఇస్తున్నావు, ఇది మొత్తం నీ కింద వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. రేపు మొత్తం కింద వాళ్ళు నీ మీద అదే ప్రయోగిస్తారు. చాలా మంది లీడర్లు ఇప్పుడు నాకేం చెప్తున్నారు తెలుసా? కింద నుంచి తట్టుకోలేకపోతున్నాను సార్ మంట. కారణం ఏంటో తెలుసా అక్కయ్య? నువ్వు నీ పైన అప్లైనర్కి అదే మంట ఇచ్చావు. గుండె మీద చేసుకొని ఒకసారి ఇప్పుడు నువ్వు ఎవరైతే కింద డౌన్ లైన్ టార్చర్ అనుభవిస్తున్నారో వాళ్ళందరూ ఎవరు తెలుసా? నీ పైన అప్లైనర్ టార్చర్ చూపించిన వాళ్ళే. అత్త ఒకింటి కోడలే పిన్నమ్మా. అర్థమైందా? అత్త కూడా ఒకింటి కోడలే. నువ్వు ఇప్పుడు నీ అప్లైనర్ బొమ్మ చూపిస్తే నీ కింద డౌన్ లైనర్ పేరెంటాలు రెడీగా ఉంటారు. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. నువ్వు అవతలకి ఎదిగితే అదే వచ్చిద్ది. అర్థమైందా? చాలా మంది అప్లైనర్లు నేను ఇంటికాడ పడుకొని ఏసీలో కూర్చొని నా కింద లీడర్లు పరిగెత్తిస్తా చూడన్నారు. వాళ్ళ దగ్గర కింద కూడా తోడయ్యారు. అర్థమైందా? పగటి కళ్ళ కనద్దు, పగటి కళ్ళలో కనద్దు. మళ్ళీ చదువుతున్నా. ఇప్పటిదాకా జరిగిపోయింది పక్కన పెట్టండి సార్. ఎంత పెద్ద నెట్వర్క్ నువ్వు తయారు చేయాలి అన్నా ఏ సహాయం కోసం నువ్వు 100% నీకు చేతనైన సహాయం చేయి. బిజినెస్ నీది సార్, బిజినెస్ నీది. కింద వాళ్ళ దగ్గర కూడా అప్లైనర్ ఏదైనా మాట్లాడుతున్నా లేదు సార్ ఈ బిజినెస్ నాది, వాళ్ళు వచ్చినా రాకపోయినా నా బిజినెస్ నేను చేసుకోవాలి, నేను ఎవరి కోసం చేయట్లేదు కదా. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే నీలోకి వచ్చిద్దో సార్ అసలు ఎవరిని ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఆపలేరు భూమి మీద. ఏ స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం. ఈ బిజినెస్ నాది. ఎవరో వచ్చేసేది ఏంటి సార్? 2 నెలలు అవుతుంది సార్ గురువు గారు మీటింగ్ ఇచ్చి నా కందుకూరుకి మనకి. కానీ ఇప్పుడు ఈ రోజు కూడా ఒక దైవం లాగానే చూస్తున్నాను నేను. ఎస్, ఎందుకంటే గురువు గారి శక్తి, నా శక్తి ఏంటో తెలుసుకున్నాడు. నా మీద ప్రేమ ఉంది. ప్రేమ లేక కాదు సార్. ఒక వ్యక్తికి మీటింగ్ ఇస్తున్నాడు, ఒక వ్యక్తికి మీటింగ్ ఇవ్వట్లేదు అంటే కారణం ఏంటంటే మీ మీద ద్వేషంతో కాదు, మన మీద ద్వేషంతో కాదు సార్. అది తన కాళ్ళ మీద తను నిలబడుతున్నాడు, తన కాడ శక్తి ఉంది. శక్తి లేని వాళ్ళకి తోడు ఇవ్వాలి, తోడుగా ఉండాలని ఆ తండ్రి ఉద్దేశం. నేను ఎలా అనుకున్నాను తెలుసా నెగిటివ్ గా స్టార్టింగ్ లో, ఎస్ నన్ను పట్టించుకోవట్లేదు, ఆ నుంచి బీవీలు రావట్లేదా, నేను సార్ వాళ్ళంటేనే ప్రేమ, ఈ తొక్కాసి మాటలని చిన్న మైండ్ సెట్. పెద్ద మైండ్ సెట్ ఏంటి? ఎస్ నాకు రెక్కలు వచ్చినాయి, నేను ఎదగగలుగుతున్నా, నా సక్సెస్ కనపడుతుంది గురువు గారికి. ఓకే, ఎదగలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయడం కోసం వాళ్ళు చేయగొట్టుకున్నాడు, అంతేగాని నా మీద ప్రేమ లేక కాదు. ఈ మైండ్ సెట్ సార్. ఈ మైండ్ ఏది జరిగినా మన మంచికే, ఇది నా బిజినెస్, నేను చేయాలి అని ఎప్పుడైతే అప్లైంట్ మీద కంప్లైంట్ ఇవ్వకుండా నీ మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటావో 100% నువ్వు వైట్ పేపర్ మీద ఎంత చెక్కు రాస్తే అంత తీసుకుంటావు నువ్వు. గుర్తుపెట్టుకోండి సార్, గుర్తుపెట్టుకోండి. సో నన్ను కూడా జాయిన్ అయిన కొత్తలో అలా ఉన్నాను సార్. ఉంటే కనీసం మీకు చెప్పడానికన్నా
నేనున్న ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో ఈ మైండ్ సెట్ ఇవన్నీ కూడా నా పరిస్థితి ఏంటి తెలుసా? అసలు ఫుల్ కంఫర్ట్ జోన్ లో ఉండేవాడిని. చిన్న నొప్పి కూడా తట్టుకునే మనస్తత్వం కాదు నాది కూడా ఫస్ట్ నుంచి. దీంట్లోకి వచ్చా, గజిబిజి గందరగోళం. ఏ చెయ్యి పట్టుకోవాల్సిన అప్లైనర్లే దెబ్బ వీడికి ఎప్పుడెప్పుడు దెబ్బ తగలాలని చెప్పి వాళ్ళే కొంతమంది వాళ్ళే ఎదురు చూసే పరిస్థితి నాది. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా నేను వెళ్ళకపోయేసరికి ఎంత పెయిన్ చూసామో, ఎంత ఇబ్బందులు పడ్డానో. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డా షాపును వదిలేసి దీంట్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో. కానీ ఏ ఒక్క స్టార్టింగ్ లో బ్లేమ్ చేశా, తర్వాత అర్థం చేసుకున్నా నా పైన నేను ఎంత అరిసినా మొత్తుకున్నా ఎస్ అనవసరం, నా టైం వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్. ఇక్కడి నుంచి నా బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, రైట్? ఇవన్నీ కూడా నన్ను నేను మార్చుకున్నా కాబట్టే నిజంగా ఎంత లో మూమెంట్స్ వచ్చినా నా డౌన్ లైనర్స్ నన్ను పట్టుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ డౌన్ లైనర్స్ కి స్టార్టింగ్ లో ఎప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఆ తారతమ్యం చూపించేవాడిని కాదు. నాది ఇది, నేను అప్లై, నువ్వు డౌన్. ఇప్పుడు కూడా మనం డౌన్ లైనర్స్ దగ్గర ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి, నా ఒపీనియన్ నచ్చకపోతే నేను వాళ్ళు ఏమైనా మంచి ఒపీనియన్ ఇస్తే ఓకే లెట్స్ గో అంటా, నేను అదే చేద్దామంట. అంత బాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాం కాబట్టే ఈరోజు నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా నా మీద ప్రెషర్ పడినవాళ్ళు నా కింద వాళ్ళు. చాలా భగవంతుడు ఇంతమంది గొప్ప వ్యక్తుల్ని నాకు పరిచయం చేసినందుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆనందంలో ఉన్నప్పుడు కాదు సార్ మనిషి మెచ్చుకోవాల్సింది, బాధలో ఉన్నప్పుడు చేయబట్టుకున్నాడే మన మిత్రుడు. చుట్టాలు ఎవరయ్యా అంటే బాధలో మన కాడికి వచ్చిన వాళ్ళే చుట్టాలు, ఆనందంలో ఉన్నప్పుడు కాదు. ఆనందంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు సార్, బాధలో ఉన్నప్పుడు వస్తారు చూసినవా, అతను నిజమైన ఫ్రెండ్, నిజమైన చుట్టూ. సో అలా నేను చాలా ఇబ్బందుల్లో ఉండి కూడా ఏ ఒక్కరిని బ్లేమ్ చేయలేకపోయాను సార్. కొన్ని రోజులు చేశా, కానీ తర్వాత అర్థమైంది ఇది నా బిజినెస్, నేను ఎవరినైనా వెళ్తే నాకేం వచ్చింది, ఒక దారి చూపించిన వరకు అప్లైనర్. దీంట్లోకి వచ్చాక మొత్తం నేనే నేర్చుకోవాలి, నా వ్యవస్థ నేనే తయారు చేసుకోవాలి అని చెప్పి ఆ అవమానాలని పక్కన పెట్టుకొని చెక్కు మీద ఫోకస్ పెంచుకున్నాను. ఇప్పుడు ఏ నోళ్ళు అయితే నన్ను విమర్శించినయో, ఏ నోళ్ళు అయితే నన్ను అవమానించినయో, ఆ నోళ్ళే వీడేం చేస్తున్నాడు రా చూడాలి, ఏం ఫాలో అవుతున్నాడు చూడాలని చెప్పి చప్పట్లు కొట్టేలాగా చేసుకున్నా. గుర్తుపెట్టుకోండి, నీ దృష్టి దేని మీద పెట్టాలి అంటే గెలవటం మీద పెట్టాలి. గెలిస్తే అన్నీ పోతాయి సార్, గెలిస్తే అన్నీ పోతాయి. ఈ అప్ లైనరు, డౌన్ లైనరు, వాళ్ళెట్ అన్నారు ఈ అనవసరం విషయాలను దృష్టి పెడితే మన లైఫ్ అక్కడే ఆగిపోద్ది. ఓకేనా? ఇవన్నీ కూడా గమనించండి లీడర్స్, ఇవన్నీ నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, నేను టీంలో చూస్తున్న విషయాలు. కొన్ని పెద్ద నెట్వర్క్ తయారు చేయడంలో మనకు కొన్ని ఇష్యూస్ ఎలాంటివి వస్తుంటాయి, మనం ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక సెషన్ లో మనం మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు 25 కావాలి. సో వండర్ఫుల్ సెమినారు శనివారం 26 మనకి సింగరాయకొండలో బాలం శ్రీని సార్ మీటింగ్. సో 2 మీటింగ్లు ఎమ్మటెమ్మటే ఉన్నాయి, రైట్? మన గురువు గారి సెమినార్ ని బాగా ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఎంఎస్ఆర్ గారు ఆయన వైబ్రేషన్ వేరుగా ఉంటుంది సార్. మనం ఏ వ్యక్తిని, కొత్త వ్యక్తిని మనం అక్కడ కూర్చోబెట్టగలిగినా మన పని చాలా తగ్గిపోద్ది. మీటింగ్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కొంచెం ప్రమోట్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. సో బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. ఆనంద్ సార్ మీకు హోస్ట్ ఇస్తున్నాను. కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయండి సార్, నా దగ్గర సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు అందుకని. ఎస్, థ్యాంక్ యూ సురేష్ సార్, గ్రేట్ సెషన్. ఎస్ లీడర్స్ గమనించండి, సార్ చెప్పిన దాంట్లో చాలా క్లియర్ గా అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. పెద్ద నెట్వర్క్ నిర్మించాలంటే మనం ఏం చేయాలి అనేది అందరికి అర్థమైంది, కానీ వింటున్నాము, దాన్ని అర్థం చేసుకునే విధానం కూడా పాజిటివ్ తీసుకోండి. ఎందుకంటే స్ట్రైట్ గా చెప్పాలి, స్ట్రైట్ గా చెప్పినప్పుడే మనం టీచర్ చెప్పాడనో, గురువు అన్నాడనో, నన్ను అన్నాడు అనుకోకుండా, ఓహో నాలో ఈ మార్పులు రావాలి, నేను మారాలి. మెయిన్
నా టీం మారాలి, నా టీం నేర్చుకోవాలి కాదు సార్, నేను మారాలి. ఎందుకంటే ఈ బిజినెస్ ఇదంతా కూడా టీం కోసం కాదు కదా, నా కోసం, ఎస్ నా ఫ్యూచర్ కోసం, నా ఫ్యామిలీ కోసం. సో మారాల్సింది నేను అని అనుకున్నప్పుడే ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. నేను కూడా స్టార్టింగ్ అనుకునేవాడిని, ఎందుకో ఈ బిజినెస్ కింద టీం వాళ్ళు కదా నేర్చుకోవాలి, నేనైతే పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నాను. సురేష్ సార్ డైరెక్ట్ గా నాకు 2-3 సార్లు చెప్పాడు, నేను అడిగిన తర్వాత చెప్పాడు, స్టార్టింగ్ లో చెప్పలా. సార్ నేను పర్ఫెక్ట్ గానే హోమ్ మీటింగ్ చేస్తున్నాను, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఎందుకని ముందుకు వెళ్ళట్లేదు సార్ అంటే, సార్ నువ్వు టీంతో ఏం మాట్లాడుతూ రికార్డ్ చేసుకున్నావు అన్నాడు. రికార్డ్ అంటే నాకు కామెడీగా అనిపించింది. రికార్డ్ నేను చేసుకునేది ఏంటి సార్, నేను బాగానే మాట్లాడుతున్నా కదా అన్నాను. బాగానే కాదు సార్, టీంతో నువ్వు కోపపట్టం కానీ, క్లాస్ వీకినట్టు కానీ, లేదంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద నువ్వు ఒక బాసిజం చూపిస్తున్నావు అన్నట్టు చెప్పాడు. సో బాసిజం అంటే ఏం లేదు సార్, ఇక్కడ మనం ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు. సో దీన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తే, గురువు గారు ఏం చేస్తున్నారు, నేను అది చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను నువ్వు కూడా అది చెయ్యాను సార్ అన్నాడు. సో అప్పుడు నేను కొంచెం నా మాట తీరు, కొంచెం ఈ డ్రెస్ కోడ్ అంటే అందరికి మారింది సార్, చాలా వరకు డ్రెస్ కోడ్ మారుస్తున్నాం కానీ మాట తీరు మారట్లేదు. ఒక లేడీస్ తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా నేను సురేష్ సార్ చెప్పిన విషయాలు తెలుసుకుని ముందుకెళ్ళటం వల్లే ఇంత స్పీడ్ గా మేము వెళ్ళగలుగుతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, అందరు చెప్పే మాట ఏంటంటే, సార్ దీంట్లో నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వచ్చింది సార్, మీకు యూట్యూబ్ లో ఉంటది, నాలెడ్జ్ కావాలంటే పెద్ద పెద్ద సెమినార్స్ మీటింగ్స్ లో కొంతమంది ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పే వాళ్ళు వస్తారు, కానీ ఇలా మన టీం కి ఇంత నీట్ గా ఓపెన్ గా ఈ మారాలి అని చెప్పే అదృష్టం మనకి సురేష్ సార్ ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ఆ మాటలు విని వదిలేయకుండా, నిజంగా ఇటువంటి ఏమన్నా ఎవరు కూడా చెప్పొద్దు సార్, నీ లైఫ్ నువ్వే మార్చుకోవాలి, నువ్వు మారితేనే నీ లైఫ్ మారుద్ది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని ఇప్పుడు సార్ చెప్పిన సెషన్ లో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మార్చుకొని కనుక మనం ముందుకెళ్తే పెద్ద టీం నిర్మించవచ్చు. నీతో ప్రమేయం లేకుండా నీ కింద నెట్వర్క్ వచ్చింది, ఆ నెట్వర్క్ నువ్వు బిల్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నెట్వర్క్ వచ్చేలాగా టీంని బిల్డ్ చేసుకునే విధంగా కనుక మనం ముందుకెళ్ళగలిగితే మంచి టీంని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో ఎవరం కూడా ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, చిన్నపిల్లలు లేము, ఒక వయసు దాటి వచ్చి ఇందులో ఇప్పుడు దాకా జీవితం మారలేదు, ఇక్కడ మారిద్దని ఒక ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి సార్ చెప్పిన దాంట్లో ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోండి. రాబోయే మీటింగ్స్ కి ఖచ్చితంగా జూమ్ మీటింగ్స్ కి అప్లైనర్ కాల్ చేయకుండా మీరే యాడ్ అవ్వండి. మీటింగ్స్ అన్నప్పుడు ప్రమోట్ చేయండి. ఎందుకు సార్ మీటింగ్స్ అంటే, ఖచ్చితంగా మీటింగ్ లోనే డిసైడ్ అవుతున్నాం, మైండ్ సెట్ మారేది కూడా మీటింగ్ లోనే. మన ఇంటి దగ్గర ఉంటే మన మాట తీరు మారదు, డ్రెస్ కోడ్ మారదు, మైండ్ సెట్ మారదు. ఎప్పుడైతే నేను మారితే నా టీం మారిద్ది. ఇది నాకు ఇప్పుడు నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకొని ముందుకెళ్ళాలి. ఎవరు కూడా ఇక్కడ బాగు చేయలేము, ఎవరిని కూడా ఇక్కడ మనము చెడగొట్టలేము. నీకు నువ్వే అన్న మైండ్ సెట్ ముందుకెళ్ళాలి సార్. థ్యాంక్ యూ. ఈ మాటలు కరెక్ట్గా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ముందు సెషన్స్ ఇంకా మంచి రాబోతున్నాయి మనకి. సో ఎవరైతే జూమ్ ఆడారో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవటానికి అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ ఇది. అందరం గెలవచ్చు, కానీ సార్ చెప్పిన మాటల్లో మనం ఉన్నటువంటి విలువైనటువంటి వాక్యాలు తీసుకుని ముందుకెళ్తేనే, లేదంటే స్టేజ్ లో ఉంటాం బట్ ఉంటాం అంతే, సక్సెస్ అయితే రాదు. థ్యాంక్ యూ సురేష్ సార్. 1 సెకండ్. ఒక చాలా వండర్ఫుల్ వర్డ్స్ అనే కన్నా కానీ చాలా చిన్న పిల్లలు చెప్పినట్టు మాకు ఎప్పటికప్పుడు చెప్పడం ద్వారా మా మైండ్ సెట్స్ మారినాయి. ఈ సబ్జెక్ట్ తీసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్న ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ. నాగేంద్ర బాబు సార్, సిరిగిరిపాడు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ చెప్పిన దాంట్లో సెషన్ బాగుంటది, మీకేం పాయింట్ కనెక్ట్ అయింది ఇది ఒక్కటే లేటెస్ట్, నేను ప్రతిసారి చెబుతున్నాను. ఒక పాయింట్ లో చెప్పండి, 10-16 పాయింట్లు చెప్పి ఉపయోగమే ఉండదు. మీకు కనెక్ట్ అయిన పాయింట్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను సార్. సార్ చెప్పిన దాంట్లో ఓపెన్ గా ఒప్పుకోగలిగితే నిజంగా మనం మంచి లీడర్ అవుతాం. నాలో ఈ పాయింట్ ఉంది సార్, ఇప్పుడు దాకా నేను ఆలోచించలేదు, ఈ పాయింట్ తీసుకొని నెక్స్ట్ వీలైతే ఈ రోజు నుంచి ఇది మార్చుకుంటున్నాను అని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. సిరిగిరిపాడు నాగేంద్ర బాబు సార్, ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా ఎక్సలెంట్ చేశారు, చెప్పారు. నేను 7th క్లాస్ చదివా సార్. మా చిన్నప్పుడు 7th క్లాస్ 6th లో ప్రసాదరావు సార్ అని ఒక శెట్టి గారు, ఆయన క్లాస్ చెప్పినట్టు ఇవ్వాలనిపించింది సార్. నేను 3 నెలలు అవుతుంది దీంట్లో జాయిన్ అయ్యి, కానీ ఇవాళ నాకు చాలా నేర్చుకున్నది మీరు చెప్పడం వల్ల. ఏం నేర్చుకున్నావు నాగేంద్ర బాబు సార్?
ఒక రాయి శిల్పి ఎన్ని దెబ్బలు పడితే ఎలా ఓర్చుకుందో అది శిల్పంగా మారింది. ఎస్ ఎక్సలెంట్ గా నచ్చింది సార్. ఓకే, థ్యాంక్స్ సార్. సూపర్ సార్. మిమ్మల్ని ఇప్పుడు ఏ చూసి రాయిగా చాలా ఉండాలనుకుంటున్నారు మీరు? సార్ ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలి. నో నో నో, సార్ నేను రాయి టార్గెట్ రాయి అన్నారు కదా, మీరు ఏ రాయిగా ఉండాలనుకుంటున్నారు? మేము శిల్పంలా ఉండాలి. శిల్పంలా ఉండాలంటే Very well. దెబ్బలు తప్పవు. కొబ్బరికాయలు కొట్టే రాయలా Yes, ఎందుకంటే మీకోసమని కాదు, అందరికి రిపీట్ అయింది ఇది. కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఆ, సూపర్ మాట్లాడుతున్నారు. Yes, ఆ, రాయిలా ఓకే ఉండాలి సార్. కాదు, నేను శిల్పంలా ఉండాలి. థ్యాంక్ అదే సార్. ఓకే, చాలా మంది చెప్పండి సార్. అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధాకర్ సార్. నాకు కొంచెం ఓపెన్ విత్ ఆర్క్ ఎలాగ ఉంటుంది సార్, మీరు పర్లేదు దాన్ని పాజిటివ్ తీసుకుని అందరు కూడా. ఎందుకంటే మనతో పాటు అందరికి కూడా ఉపయోగపడాలి. మంచి మాట చెప్పారు, రాయిలాగా ఉండాలి. ఏ రాయిలాగా ఉండాలి అని మనకు క్లారిటీ ఉండాలి. మిగతా వాళ్ళు కూడా ఈ మంచి విగ్రహాలు తయారాలంటే సురేష్ సార్ చెప్పినట్టు స్టార్టింగ్ లో దెబ్బలు తప్పవు, తర్వాత పూజిస్తారు. థ్యాంక్ యూ సుధాకర్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ నేను ఉదయగిరి నుంచి సుధాకర్ సార్ మాట్లాడేది. సార్. చెప్పండి. సార్ నాకు మీరు చెప్పిన పాయింట్లు బాగా కనెక్ట్ అయ్యాయి. బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా టెస్టిమోనీ ఇచ్చారు. నాకు బాగా కనెక్ట్ అయినవి ఏంటంటే, వ్యవస్థ మీద నమ్మకం కలిగించకపోతే మన మీద మనకు నమ్మకం ఉండదు. అదొకటి. లీడర్లో ఉన్నటువంటి లోపాలు, లక్షణాలు బాగా చెప్పారు సార్. లోపాలు ఉన్నాయి, అతను చేయాల్సిన లక్షణాలు కూడా చెప్పారు. అదొకటి. లీడర్లో ఉన్నటువంటి 5 లక్షణాలు చెప్పారు సార్. డ్రెస్ కోడింగ్, హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యి నేను నోట్బుక్ లో రాసుకున్నాను సార్. అలాగనే నేను మారితే గానీ టీం మారదు అనేది కూడా కరెక్ట్ సార్. అది అలాగనే నేను కూడా అదే మారాలని హైలైట్ నిర్ణయించుకుని అదే ముందుకు హైలైట్ వెళ్తున్నాను గురువు గారు. అదే గురువు గారు. అవును అదే సార్. చెప్పిన అవును సార్. వాటిలో కల్లా కీ పాయింట్ అదే. నేను అదే మారితేనే సార్. టీం మారిద్ది. అవును సార్. నేను మారితేనే టీం మారుతుంది, అది వాస్తవం సార్. Yes, yes, అలాగనే సార్, ఆత్మ పరిశీలన కూడా మనం చేసుకోవాలి సార్. ఫస్ట్ ఆత్మ yes, yes, పరిశీలన yes. చేసుకుంటే గానీ మన లోపాలు అనేది మనకు అర్థం కావు. సూపర్ రామాయణం సూపర్ అంతా సార్. చాలా అవునవును రామాయణం అంతా ఈయన సీతకి రాముడు ఏమవుతాడని అడుగుతారు కొంతమంది మన వాళ్ళు. అది కూడా సుధాకర్ సార్, ఇంకా ఓకే చాలా మంది సార్, హ్యాండ్ థాంక్స్ సార్. చేస్తున్నారు. అందరి ఓకే గురించి ఓకే వద్దు సార్, సార్. థాంక్స్ సార్. నేనేమంటారంటే ప్రతి ఒక్కరు లీడర్స్ ఇదే అంటున్నాను. చెప్పండి అంటే సార్. సార్ చెప్పిందని కాదు, నేను అవును అంతే. సార్. నేను అనే దాంట్లో పెట్టుకోండి. మనకు తెలియకుండా మన టీం కి ఓకే మనం ఓకే సొబ్బే సార్ చెప్పినట్టు అందరు వేసరికి వాళ్ళు ఓకే హర్ట్ సార్. అవుతారు. ముందు మనం మారితే టీం మారిద్ది. ఓకే థ్యాంక్స్ సార్. సారీ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వర్డ్స్ చెప్పారు సార్. మారాల్సింది నేను. థ్యాంక్ యూ. బాగా విన్నారు సార్. సూపర్ సార్ వేరే లెవెల్ ఉన్నారు. థ్యాంక్ యూ. మల్లికార్జున సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఆనంద్ సార్. ఫస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వండి రెఫరెన్స్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు సెషన్ సూపర్ బూజ్ బంప్స్ వచ్చినాయి సార్. మాకు డైమండ్లు చిక్కిని, డైమండ్లు కంట్రోల్ చేసుకోలేక ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది నాకు క్లారిటీగా వచ్చింది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. అన్ని క్లారిటీగా అర్థమైంది. రాసుకోవటం రాదు కాబట్టి నాకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, మాట్లాడే విధానంలో కనెక్ట్ అయింది సార్. నేను చాలా నేర్చుకోవాలి ఈ రోజు. చాలా కనెక్ట్ అన్ని గుర్తు పెట్టుకున్నాను. ఓకే, మీరు మాట్లాడేది మార్చుకోవాలి సార్. థ్యాంక్ యూ. సూపర్. నువ్వే కదా సార్, నేను కూడా మార్చుకోవాలి, అందరం మార్చుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, గ్రేట్ లీడర్ మిస్టర్ జాలయ్య సార్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, సురేష్ సార్, ఆల్ వెస్టేజీ లీడర్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. 2 రాళ్ల స్టోరీని అర్థం చేసుకుంటే ఏ రంగంలోనైనా ఎవరైనా 100% సక్సెస్ అవుతారనేది చాలా బాగా హార్ట్ టచ్ అయింది సార్. జీవితంలో ఉలి దెబ్బలకు ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకుంటారు డౌన్ లైనర్స్, ఇంకెవరైనా కానీ అనేది కూడా చాలా గొప్ప పాయింట్ చెప్పారు సార్. ఈరోజు నేను ఎప్పుడూ తెలుసుకోలేదు. మీరు చెప్పిన 5 సూత్రాలు పాటించగలిగితే ఖచ్చితంగా లీడర్ అవుతారు. అప్లైనర్ ఏది చేస్తే అది వినడు, ఏది
ఏది చెప్తే అది వినడు. ఏది చెప్తే అది వినడు, ఏది చేస్తేనే అదే చేస్తాడు. ఇది చాలా గౌరవం, చాలా బాగా టచ్ అయింది సార్ నాకు. జనాలు గౌరవించాలా, నేను మార్చుకున్నాను. దీనిని పట్టించుకోకుండా, ఎవరిని నిందించకుండా నా పని నేను చేసుకుంటూ పోతే నేను 100% సక్సెస్ అవుతాననేది ఈరోజు ఇంకొకసారి నన్ను నిద్ర లేపారు సార్. కంఫర్ట్ జోన్ లో సక్సెస్ లేదు, అన్కంఫర్ట్ జోన్ లోనే సక్సెస్ ఉన్నదనే విషయాన్ని మరలా ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తు చేస్తున్నా సార్. ఎప్పుడన్నా కంఫర్ట్ జోన్ లోకి పోతానేమో అనేది భయం వేసేది. ఈ రోజు నుంచి ఇంకా కంఫర్ట్ జోన్ లేదు సార్ నాకు. ఆత్మ పరిశీలన, తనను తాను చేసుకుంటే రెండవ రోజు ఏ తప్పు చేయలేరు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు రికార్డు చేసుకోవాలన్న మాట ఈ రోజు నుంచి అమలు చేసుకుంటాను సార్. నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి. ఇది ఎవరో చెప్తే నేను నేర్చుకోవటం ఉండదు. అసలు ఈ పాయింట్ నాకు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది సార్. ఆ రికార్డ్ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం చెప్పారు సార్ నాకు ఈరోజు. ఇంకొక చిన్న మాట, మంచిని మైకులో చెప్పు, చెడుని చెవులో చెప్పు. అబ్బా, ఇది జీవితంలో సార్ ఇంకా నాకు శత్రువులు అంటూ ఎవరు ఉండరు సార్ దీన్ని నేను పాటిస్తే. తర్వాత ఏదో మైనస్లు ఉన్నాయని తెలుసుకోవాలి, అలా మనతోటి ఎవరు రాకపోతే. నా చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, కింద ఉండకూడదు అనే పాయింట్ సార్. ఇది మనం దీన్ని పాటించగలిగితే మన కింద టీం కూడా ఎప్పుడు కూడా అప్లైనర్ని కానీ డౌన్ లైనర్ని కానీ ఇబ్బంది పెట్టదు. తర్వాత ఇంకొకటి సార్, నాకు అప్లైనర్ రాలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళ టీం కింద పెట్టలేదు, వాళ్ళ టీం కింద అయితే నేను డెవలప్ అయ్యాను అనేది నాకు ఈ రోజు ఈ నిమిషం వరకు ఉండేది సార్. ఇప్పుడు అది ఎలా పోయిందంటే, మీరు చెప్పిన మాటలు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నేనే ముందుకు పోవాలి అనేది చాలా చాలా గొప్ప మాట చెప్పారు సార్. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మార్చుకొని మీ చేత నేను మెప్పు పొందేదానికి 100% సక్సెస్ అవుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. థ్యాంక్ యూ జాలయ్య సార్. మీలాంటి వ్యక్తులు ఈ రోజు నుంచి పాటిస్తాను మారాలన్నారు. థ్యాంక్ యూ. అందరం కూడా సార్ని ఆదర్శంగా తీసుకోవాలి లీడర్స్. ఎందుకంటే ఆల్రెడీ సార్ ఉలి దెబ్బలకి చెక్కిచ్చి ఒక శిల్పం లాగా మారి ఒక రంగంలో సక్సెస్ అయ్యాడు, మళ్ళీ సిద్ధపడ్డాడు అదే ఉలి దెబ్బలకి. సో అదందరం కూడా మనం గమనించాలి. థ్యాంక్ యూ జాలయ్య సార్. అవంతి మేడం, థ్యాంక్ యూ. 1 minute ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్, చాలా నచ్చింది నాకు. అదే సార్, ఉలి దెబ్బలు తట్టుకోలేకపోతే శిల్పం కాలేదు అని చెప్పారు కదా, హార్ట్ఫుల్ గా చాలా నచ్చింది సార్. ఇంకా మేము ఇలాగే అన్ని ఎవరన్నా ఏమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్తూ నెక్స్ట్ ఇయర్ దీపావళి కల్లా మా జీవితాల్లో వెలుగులు నిండేలాగా మేము చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ గా చెప్పారు. సూపర్ అవంతి మేడం. ఉలి దెబ్బలకు రెడీ అవ్వండి ఖచ్చితంగా. మీరు చాలా ఓన్ గా మీటింగ్లకి వెళ్తున్నారు. ఉలి దెబ్బలు అంటే ఏం లేవు మనకి, ఇక్కడ వచ్చే పెద్ద పెద్దవి. అదే సార్, మీరేం చేస్తారు ఇది అట్లాగా అంటున్నారు కదా సార్, అవే కదా సార్. చిన్న మేడం, మనం వెళ్ళినప్పుడు నెగిటివ్స్ రావటం ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండే లేదంటే నాకు అంతే తెలుసు, నేను చెప్పింది బాగా అర్థం కాలేదు అని మనం అనుకోము. నేను బాగానే చెప్పాను సురేష్ సార్ అంటే వాళ్ళు రావట్లేదు కాదు, అది ఏంటని తెలుసుకొని ముందుకెళ్తాం. మీటింగ్స్ రావాలి, ఇది కూడా ఉలి దెబ్బే. జూమ్స్ కి యాడ్ అవ్వాలి, ఇది కూడా ఉలి దెబ్బే. వీటికి రావు మనం. ఈ ఉదయాన్ని లేచినప్పుడు యాక్టివ్ గా ఫేస్ వాష్ చేసుకొని జూమ్ వినాలి. ఇవన్నీ కూడా కష్టమైన పనులు. సార్ చెప్పాడు కదా, నువ్వేం చెప్తే అది నీ టీం చేయదు, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ టీం చేసిద్ది. చివరికి టీం రైట్. అందుకే నేను ఎందుకంటే కొంచెం అందరికి నాకు కోపం ఉంటది నా మీద, స్ట్రైట్ గా మాట్లాడతానని. ఏ స్ట్రైట్ అంటే అలా చెప్పకపోతే అర్థం కాదు కదా సార్. ఇప్పుడు మంచి చెడు చెప్పేదంతా ఉండాలి కదా సార్. ఇప్పుడు అవును సార్, కొంతమందికి తెలియదు కదా సార్. ఇలా చెప్తేనే కదా ఇలా ఉండకూడదు అలా ఉండాలి అని తెలిసేది. మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు సార్. నేనని కాదు, సురేష్ సార్ అయినా మేమైనా ఏంటంటే మేడం, మీరు మీట్లోనండి ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవ్వాలని వచ్చాం. వచ్చినప్పుడు ఏదో ఒక గురువు ఇక్కడ ఎవరు ఉండరు, మీరు ఎంచుకోవాలి. ఎస్, ఈయన ఏది చెప్పారు నా కోసమే అని ఫీల్ అయితే అది మీకు పాజిటివ్ కనపడుద్ది. లేదనుకో ఏముంది సూపర్ అన్నాం అనుకో, మీరు అట్లానే వెళ్ళిపోతా ఉంటారు. తెలియకుండానే 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, బ్రాంజ్ కాలేదు.
సిల్వర్ లో సైడ్ పాయింట్ రావట్లేదు, గోల్ డైరెక్ట్ రావలేదు, ఎల్ఓబి రావట్లేదు. ఎట్లా వస్తాయి అంటే ఇది చెప్పే వ్యక్తులు లేరు, చెప్పినా కూడా పాజిటివ్ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. సురేష్ సార్ అదే చెబుతాడు, నేను ఏం చెప్పినా ఆనంద్ సార్ ఎక్కడ ఏదన్నా అన్నా కానీ దాంట్లో పాజిటివ్ తీసుకో, నేనేం చెప్పినా ఇది నీ కోసం నిన్నట్టు విను, నీ టీం కోసం చేయొద్దు అన్నప్పుడు నేను అది పాజిటివ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇంకా మారాల్సిన చాలా వందనాలు. మనందరం మారదాం. థ్యాంక్ యూ. మనకి గ్రేట్ థింగ్ ఏంటంటే మంచి మెంటర్, మంచి గైడ్ ఉన్నారు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. థ్యాంక్ యూ. స్వర్ణ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి. సార్ ఇది నాకు వినిపిస్తుందా సార్? ఎస్ రైట్. చెప్తారు. యాక్చువల్లీ నాకు అన్ని పాయింట్స్ అన్ని రాసుకున్నాను. చాలా అద్భుతంగా చెప్పున్నారు సార్. ఈ సెషన్స్ అన్నీ మనకి మోటివేషన్స్ క్లాసెస్ అన్నీ చాలా వరకు పేమెంట్‌తో ఉంటాయి. కానీ మన జూమ్‌లో మీరందరూ కలిసి మీరు ఎంత చక్కగా మాకు గైడెన్స్ ఇస్తూ చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇక్కడ ఆత్మ పరిపూర్ణత ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ మనం ఎలా ఉంటున్నాం చెక్ చేసుకుంటూ మన సక్సెస్‌కి ముందు దారి అవుతుంది సార్. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఆచరిస్తేనే, మనం ఆచరణలో ఉంటేనే మన అవతల వాళ్ళకి చెప్పగలుగుతాయి. అంటే మన టీమ్ వర్క్ అయినా ఎవరికైనా చెప్పగలుగుతాం. ఇక్కడ ఇలా పాయింట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సార్. రోజు మార్పు ఉన్న అనేది సెషన్ చాలా లో మీరు ఏం ఆచరిస్తున్నారు మేడం? అదే సార్, ఇక్కడ ఆత్మ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ మనం మనం కాదు, ముందుకెళ్ మీరేం చెక్ చేస్తున్నారు? నేను అదే సార్ నాలో ఉన్న Yes, right. క్వాలిటీస్ నేను ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఆహ్, చెప్తూ ఉండాలి సార్. నేను ఆచరణలో ఉండాలని. అంటే సూపర్. ఇక్కడ యూనిఫార్మ్ అయినా సరే ఉన్నాయి కదా సార్, 5 పాయింట్స్ చెప్పున్నారు సారు. అందులో నేను పర్ఫెక్ట్‌గా సిస్టమ్‌కి రెడీ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను సూపర్. నేర్చుకోవాలి ముందు. తర్వాత సూపర్. ముందుకెళ్ళాలనుకుంటున్నా సార్ చెప్పాలని. సూపర్. ఆ నేను అనే దానికోసమే మేడం ఇందాక నేను అందరికి నేను అని చెప్తాను. ఎందుకంటే మనం మారం, నేను మారాలి. ఈ ఒక్క పదంతో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను ఫుల్ఫిల్ గా మీకు పడను. ప్రతి ఒక్కరు మనం అన్నప్పుడు నేను కొంచెం అడ్డుపడుతున్నాను. ఇప్పుడు అర్థమైపోయింది కదా? ఓకే సార్. నేను మారితే నా టీమ్ మారుతది. నేను మారితే అంతా సక్సెస్ అవుతది. ఏది చెప్పినా నాది, నాకు ఇది నచ్చింది, నేను ఇది చేయాలి, మనం ఇది చేయాలి కాదు, మనం మారితే కాదు. ఏం కాదు అలా. మనం అలవాటు అయిపోయింది సార్ అది. లేదు, మనం మారాలి. మారేది ఓకే సార్. ఆల్రెడీ సురేష్ సార్ ట్రైనింగ్ చేశాడు మన అందరికి. ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ సెషన్ ఏంటంటే నాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది సార్, ఈ రోజు నేను ఈ పాయింట్ పట్టుకొని నేను మార్చుకుంటున్నాను, నెక్స్ట్ దీని ద్వారా నేను అప్డేట్ అవ్వాలి, ఇదే చెప్పాలి. అది చెప్పడం ద్వారా ఏంటంటే కింద ఇనే టీం కూడా ఎస్ నా లీడరే మారాలన్నాడు, నేను వాళ్ళు ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోతారు. మళ్ళీ ఫీడ్బ్యాక్ వచ్చి మనం అన్ని పాయింట్లు చెప్పి మనం ట్రైనింగ్ చేసామంటే ఎట్లా అర్థమైందంటే ఈయన వాళ్ళకి ఏం మారలేదు, ఆనందే మారలేదు, ఈయన ట్రైనింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు. సో థ్యాంక్ యూ మేడం, మీ ద్వారా ఈ పాయింట్ నాకు రైట్. థ్యాంక్ యూ. రేవణి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. లీడర్స్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు మేడం, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా టీము జూమ్ కి యాడ్ అవ్వట్లేదు ఏంది, మీటింగ్స్ కి అటెండ్ అవ్వట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. దీనికి కారణం ఏంటంటే నా మాట తీరు, నా బిహేవియర్ మారాలి సార్. దీన్ని తీసుకొని నేను ముందుకెళ్ళి మారుతాను సార్. ఇంకా మాకు ఇలాంటి మరెన్నో టాపిక్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ వెల్త్. మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి మేడం. శ్రావణి మేడం, అది జూమ్ కి ఎందుకు యాడ్ అవ్వట్లేదంటే నేను మారాలి. సూపర్ నిజం, అది అందరం కూడా మారాలి. థ్యాంక్ యూ. రామయోగి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. రామయోగి సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్ తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ రామయ్య సార్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు మీరు చెప్పిన వాటిలో 5 పాయింట్లు రాసుకున్నాను సార్. సార్ పక్కన ఉండగా పక్కకి వెళ్ళి మరి అప్పుడు నువ్వు చెప్పింది డౌన్లోడ్ చేయడు, నువ్వు చేస్తేనే చేస్తారనే పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది సార్. చూస్తూనే ఉన్నాము, హోమ్ మీటింగ్ కానీ జూమ్ మీటింగ్ లో కానీ అయితే జరుగుతుంది సార్.
అదే విధంగా మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం రికార్డ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. నోట్ జారి ఏది తప్పుగా మనం మాట్లాడకూడదు. అప్పైనట్టు కానీ డౌనట్టు మాట చాలా కరెక్ట్ అయింది సార్. బిజినెస్ అనేది నాది అనుకొని చేయాలి సార్. రామయ్య సార్ వాయిస్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి. ఓకే, రైట్. అవును సార్, మనం మాట్లాడే ముందు మన డౌన్లోడ్ మనం కాదు, నేను కానీ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి సార్. నేను 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 కరెక్ట్ చేస్తున్నాను. అదే సార్, నేను రికార్డ్ చేసుకోవాలి. బిజినెస్ రేపటి నాది రేపటి అనుకొని చెప్పినట్టు. కనెక్ట్ అవ్వాలి సార్ ఫస్ట్. సూపర్. సింపుల్ గా రామయ్య సార్, సార్ ఇది ఒక్క మీరు మాట మాట్లాడిన మాటలో సార్ ఒక్క మాట సార్ చెప్పండి. వాయిస్ రావట్లేదు సురేష్ సార్. సురేష్ సార్ వాయిస్ రావట్లేదు. అర్థమైంది కాలదా? అర్థమైంది. వాయిస్ రాలేదు, మళ్ళీ చెప్పండి. వాయిస్ రావట్లేదు. వాయిస్ రాలేదా నాది? ఇప్పుడు రాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. రవి సారు, ఆనంద్ సారు మీతో ఏం మాట్లాడుతున్నారో రికార్డు పెట్టు. ఓకే సార్. నువ్వు నీ కింద వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావో 2 రోజులు రికార్డు పెట్టు. ఓకే ఈ సార్. రికార్డులు నువ్వు కూర్చో నేను లేదా నాకు పంపి, నేను చెబుతాను ఎక్కడ నీకే అర్థమైంది. నేనే ఈ విషయాలు మిస్ అవుతున్నా, నీకే అర్థమైపోతుంది. ఇది సెల్ఫ్ అనాలిసిస్ అన్నమాట, తనను తాను విశ్లేషించుకోవటం. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇంకొక మాట సార్, మీరు చెప్పింది ఎక్స్ట్రా కరెక్ట్ సార్. రాత్రి రవి సార్తో మాట్లాడాను, చిన్న మాట చెప్పారు. ఈ రోజు మళ్ళీ మీ నోటి నుంచి అదే మాట విన్నాను సార్. వేరే పార్టీ లీడర్ ఒక చిన్న మాట వల్ల ఒక లైన్ లో 10,000 రూపాయలు చెక్ కూడా మిస్ అయ్యి పక్క టీంకి వెళ్ళిపోయారని చెప్పి మన నోరు సార్ ఒక మాట మాట్లాడితే అది చాలా దూరం పోతుందని చెప్పి రాత్రి రవి సార్ చెప్పారు సార్. ఉదయాన్నే మీరు చెప్పారు సార్. మీరు ఒక మాట అన్నారు, చేసింది రవి సార్ అప్లై చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది రాత్రి కన్ఫర్మ్ గా. నేను చాలా సార్లు చెప్పేది తెలుసా, కొండేపి టీమ్ లో నన్ను కరెక్ట్ గా కాపీ చేసిన వ్యక్తి కాపీ చేస్తున్న వ్యక్తి ఎవరంటే రవి సార్ ఫస్ట్ ప్లేస్ లో. అంటే కొంచెం పర్సంటేజ్ అటు ఇటుగా ఆనంద్ సార్, ప్రసాద్ సార్, దినేష్ సార్ వీళ్ళ స్థాయిలో కొంతమంది వెళ్తున్నారు, బట్ పర్ఫెక్ట్ గా కాపీ పేస్ట్ చేస్తారు రవి సార్. చాలా సార్లు రాత్రి అదే మాట, మీ నోటి అదే మాట సేమ్ వచ్చింది సార్ ఈ రోజు. థ్యాంక్ యూ రామయ్య సార్. థ్యాంక్ యూ. మేము కూడా అదే చాలా వరకు ట్రై చేస్తున్నాం. లీడర్స్ అందరూ మారమంటే నేను మారాలి ముందు. నేను కూడా అదే చెప్తుంటే ఇప్పుడు నేను చాలా మారాలని. ఎవరి పాలన అట్లా అనుకోని ముందుకెళ్ళాలి, అనుకోవాలి, వీలంత వరకు మార్చుకోవాలి. పద్మ మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. రమేష్ సార్, పెండెం రమేష్ సార్, హరీష్ సార్, టీమ్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు సార్ మీకు. ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. రమేష్ సార్, రైట్. భూపతి రాజు, గుడ్ మార్నింగ్ సార్. రైట్. రమేష్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, ముందు నేను మార్చుకోవాలి. నువ్వు ఫాలో అయ్యే దాన్ని బట్టి నీ టీం ఫాలో అయ్యి ముందు నీ మైండ్ సెట్ మార్చుకోవాలి. అలా దాన్ని బట్టే బాగుంటుందని నేను బాగా మైండ్లో సెట్ చేసుకున్నానండి. మీరు చెప్పింది మాకు పొద్దున్న చాలా చాలా బాగా నచ్చిందండి. అలాగే మార్చుకుంటానని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. నెక్స్ట్ దీపావళి కల్లా మీ మార్పు ద్వారా మీ లైఫ్ లో కూడా మార్పు వచ్చింది. థ్యాంక్ యూ. భూపతి రాజు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి సార్. భూపతి రాజు సార్, భూపతి రాజు 03 రైట్. హలో గ్రేట్ లీడర్ సుమా ప్రసాద్ సార్, టీం మల్లికార్జున్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందు నేను మారాలి, నా మైండ్ సెట్ మారాలి. నా మైండ్ సెట్ నేను నా మైండ్ సెట్ కి నేనే కారణం సార్. వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి, ఉంటేనే నాకు వ్యవస్థ ముందు నమ్మకం, నమ్మితేనే నేను వ్యవస్థను ముందుకు నడపగలను. కంఫర్ట్ జోన్ లో నుంచి ఇప్పుడు నేను ఒక వర్కర్ గా పనిచేస్తున్నాను, నెట్వర్క్ ని ఎలా ఫీల్ చేయాలి అనే పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు. నేను ఈ 3 మిస్ అవుతున్నాను సార్. సూపర్ సార్. ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు మార్పుగా ముందుకు వెళ్తున్నారు సార్.
నేను మారాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడే సక్సెస్ అవుతున్నట్టు. థ్యాంక్ యూ మల్లికార్జున సార్. సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. రాము సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన మాటలు నాకు బాగా కనెక్ట్ అయినాయి. హైదరాబాదు సైదుల్ సార్ మీటింగ్ కానీ రాకపోతే మనం కానీ తీసుకెళ్ళకపోతే చాలా మిస్ అయ్యేవాడిని సార్ నేను. డౌన్లైన్ అప్లైన్లను ఏ విధంగా మనం గౌరవించాలి అనే విషయాన్ని బాగా అర్థమవుతుంది చెప్పారు. నేను కూడా చాలా వరకు అర్థం చేసుకున్నాను. ముందు నేను మారి మన డౌన్లైన్లు కానీ వాళ్ళు గౌరవిస్తాం, మన అప్లైన్లు కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, వాళ్ళని కూడా మనతోటి తీసుకెళ్లాలనే విషయం నాకు అర్థమైంది. ఓకే సార్. థ్యాంక్ యూ రాము సార్. ఖచ్చితంగా. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్ శివరాం ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి శివరాం. గుడ్ మార్నింగ్ సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ మీరు చెబుతుంటే మాకు ఎట్లా ఉందంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది, బాగుంది. కానీ ఇది కాదు సార్ పాయింట్. నేను కూడా మా డౌన్ లైన్కి ఇలాగే మాట్లాడి వాళ్ళకు కూడా ఇలాగే ఫీల్ అయ్యేలా చేయగలగాలి సార్. ఇది నా పాయింట్, నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఇది సార్. ఓకే సార్. మనం పాటించగలిగితే హార్ట్ఫుల్ గా మాటలు వస్తాయి. ఆ మాటల్ని కింద ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మనం చెప్పే ముందు చెయ్యాలి, ఇది చాలా కష్టం. సార్ అదే మార్చుకోవాలి. అది మార్చుకుంటే మనం ఆటోమేటిక్ గా మన కింద వాళ్ళు కూడా మార్చుకుంటారు. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ శివరాం ప్రసాద్. మీరు మంచి లీడర్ సార్. మాకు ఖచ్చితంగా మనం ట్రైనింగ్ చేయాలంటే ముందు మనం ట్రైనర్ అయి ఉండాలి. ట్రైనింగ్ అవటానికే మనకి ఈ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్ యూ సురేష్ సార్, చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చేందుకు. లాస్ట్ గా మీటింగ్స్ అనౌన్స్మెంట్స్ లీడర్స్ గమనించండి. కావాలి 25 శనివారం వండర్ఫుల్ సెషన్ జరగబోతుంది. మనకు ఆనంద్ ప్రసాద్ సార్ ఏఎస్ఎం గారు అండ్ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు మనకు టైం ఇచ్చున్నారు. సో ఎవరైతే ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవుతున్నామో అటెండ్ అయ్యి ముందు కూర్చొని ఈ యొక్క సెషన్స్ ని విని మైండ్ సెట్ మార్చుకుంటున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, లెవెల్స్ మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. సో ప్రతి ఒక్కరు రేపు 25వ తేదీ జరగబోయేటువంటి కావాలి మీటింగ్ లో మన టీంలో కొండే వెస్టేజ్ ప్రతి ఒక్కరు కూడా టయానికి వచ్చి మన టీంను ముందు కూర్చోబెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం పామూరు కనిగిరి కూడా మనకి అటు సైడ్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. మీటింగ్స్ లోనే అన్ని జరుగుతున్నాయి కాబట్టి మీటింగ్స్ వినియోగించండి. నెక్స్ట్ డే సండే మరొక అవకాశం మనకి కొత్తగా పెట్టినటువంటి డిఎల్సిపి సింగరాయకొండ వండర్ఫుల్ గా జరుగుతుంది. అక్కడ డిఎల్సిపికి తెలంగాణ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో తెలంగాణ నుంచి ఒక గ్రేట్ లీడర్ వస్తున్నారు, మిస్టర్ బాలం సీను సార్. 9 lakhs చెక్కు, 9 లక్షల చెక్కు నెలకి. సో సార్ వాయిస్ వింటే ఆ రోజు చాలా మంది మారే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ మొత్తం వస్తున్నారు అక్కడికి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది వస్తారు. కాబట్టి సింగరాయకొండలో మంచి టీమ్స్ ఉన్నాయి కొండేపి ఫ్యామిలీకి. సో మీరు అదే విధంగా దగ్గర ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ మీటింగ్ వినియోగించుకోవాలి. లీడర్స్ గమనించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్ క్లోజ్ చేయనా? థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ.